నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం భీమవరంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి గంధి శ్రీనివాస్ గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై 8,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జరగబోయే ఎలక్షన్ లో భీమవరం ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నా పేరు రాము అండి, మల్లివాస రాము. రాము గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంటారు? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో కనుక చంద్రబాబు రాకపోతే ఈ అరాచక పాలన కంటిన్యూ అవుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సైకో నుంచి బీసీలకి ఎంతో అన్యాయం చేస్తున్నాడు. ఈయన అలాగే కాదు, ఎంతో మందిని బీసీలని సంపించేస్తున్నాడు. ఎవరైనా ఏమైనా అడుగుతుంటే వాళ్ళు సంపించడం, ఎన్నో రకాలుగా అరాచకాలు చేయడం, బీసీలు అనగతొక్కడం. బీసీలకి ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బీసీలకి న్యాయం జరుగుతుందని కూడా బీసీలు ఎంతో ఆనందంగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు కోసం. ఈ సైకో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడా, చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తారా అని ప్రజలందరూ 1000 కళతో ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను. ఈసారి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. ఈసారి భీమవరం నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా అంటున్నారు. ఈసారి ఎలా ఉంటుంది విజయ అవకాశాలు ఆయనకి? ఈ బట్టి విజయ అవకాశాలు మన పవన్ కళ్యాణ్ వరస్తాయని. ఎందుకంటే తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధిస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను. ఫైట్ టఫ్ ఉంటుందా, ఈజీగా ఉంటుందా? పైన ఈజీ అండి, ఈజీ. ఒక అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు, ఒక ఉద్యోగాలు లేవు. నిరుద్యోగులందరూ ఎప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. మీ పేరు? బేతాల కమలాకర్ అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ప్రభుత్వం అంటే మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటదండి ఏదైనా. ఓకే, ఏం అంటే ఆయన అంటే అన్ని బాగానే చేసుకొచ్చాడు. సంక్షేమాలు అందరికి, స్కూల్ విషయాలైనా ఏ విషయాలైనా. కాకపోతే ఏంటంటే రోడ్లు అన్ని వేసుకుంటూ వస్తున్నారండి స్లోగా. అన్ని ఒకసారి అయిపోవాలంటే అవ్వో. ఏ ప్రభుత్వం అయినా ఎవరో ఏం చేయలేరండి. జగన్ ప్రభుత్వం అయితే ఎక్సలెంట్ అండి, చాలా హ్యాపీగా ఉంది. అందరు కూడా పెన్షన్ కూడా వాలంటీర్లు పెట్టి చక్కగా ఆయన ఇంటింటికి ఇవ్వడం, అది చాలా నడవలేని పరిస్థితుల్లో కూడా ఇంటింటికి వచ్చి ఆయన ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగుందండి. బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా పెద్దగా రావట్లేదండి, చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. ఇది వరకైతే ఒక 100 రూపాయలు తోలుకుంటే వాళ్ళకి 1000 కట్టవలసి వచ్చేది. ఇలా ఒక లేబర్ ఆటో యూనియన్ పిల్లలను బడ్డీ పెంచుకుంటున్నారండి. ఆయన సెలవేనండి, కొంచెం పర్లేదండి. ఆయన మళ్ళా వస్తే ఇంకా బాగుంటదని ఆంధ్రప్రదేశ్ మేము సంతోషిస్తున్నామండి. ఓకే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు ఎలా చేస్తారు? గంధి శ్రీనివాస్ గారు బాగానే చేస్తున్నారండి, బాగా తిరిగి చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారండి. మళ్ళా ఆయనే వస్తారండి, ఎవరేమనుకున్నా. టీడీపీ జనసేన కలిసింది కదండి, కలిసినా ఏమవుదండి, వాళ్ళ వల్ల ఏమవుదండి. ఏదో అనుకుంటుంది అలా దెబ్బలాడు ప్యాకేజీ దెబ్బలాడుకుని దొబ్బిపోలే తప్ప మంచి పనులు చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఒక గంధి శ్రీని గారు అంటే భీమవరం పట్టణానికి ఒక నాయకుడు. ఆయన ఒక నాయకుడు అండి గంధి శ్రీని గారు. ఆయన ఏదైనా చేయగలరు. ఏ కుక్కలు మరుగుతా ఉంటాయి అన్ని మనం ఏం చేయగలదు ఏంటండి. ఎక్సలెంట్ అండి. జగన్ మళ్ళా వస్తాడు. జగన్ పర్ఫెక్ట్ అండి. ఆయన జగన్ గారు 175 ఉన్నారు. 175 అంటే సీఎం అయితే అవుతాడు. ఏమో 2 సీట్లు ఏమో తగ్గొచ్చు కానండి, సీఎం అయితే ఆయనేనండి. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. తరుణ్ కుమార్ చెప్పండి, ఏం చేస్తారు మీరు? మార్పులు వర్క్ అండి. ఓకే, చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది భీమవరంలో? భీమవరంలో పవన్ కళ్యాణ్ వస్తాడని మేము కోరుకుంటున్నాం సార్. ఆయనే రావాలి సార్, ఆయనే రావాలి. జనాలు ఏమనుకుంటున్నారు? జనాలకు కూడా తెలిసింది సార్. తెలిసిందా? ఇంకా తెలుసుకోకపోతే ఇంక మనం ఏం చేయలేము సార్. ఓకే, ఈసారి అయితే పవన్ కళ్యాణ్ వస్తాడు సార్, కన్ఫామ్ గా వస్తారు సార్. కన్ఫామ్ గా వస్తారు. మెజార్టీ ఉంటుందా? మెజార్టీ మనకు తెలియదు సార్, కన్ఫామ్ గా గెలిపిస్తాం సార్. కన్ఫామ్ గెలిపిస్తారు. ఓకే, తెలియదు సార్. ఇప్పుడు మీ పేరు? విజయ్ కుమార్ అండి. చెప్పండి సార్, ఈసారి భీమవరం ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అన్ని మంచి పనులు చేస్తున్నారు కదండి. అన్ని మంచి పనులు చేస్తారు. ఈసారి గెలుస్తారంటారు? ఈసారి పోటీ చేస్తే నుంచి కంపల్సరీ గెలుస్తారు. ఏం సార్ కాన్ఫిడెన్స్? నమ్మకం ఉంది సార్. నమ్మకం ఉంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగాలేదు. సరే, టీడీపీ జనసేన కలిసింది కదండి, ఎలా ఉంటుంది? రెండు బాగుంటాయి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి భీమవరంలో ఎవరు వస్తే బాగుంటది? గంధి శ్రీని గారు. ఎందుకని? బాగుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలనలో? అన్ని ప్రాజెక్టులు బాగున్నాయి. మెయిన్ అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ ఒకటి, ఏదైనా డెవలప్మెంట్ కొంచెం పర్లేదు. 100 పడకల కట్టేస్తున్నారు కాబట్టి కొంచెం పర్లేదు, డెవలప్మెంట్ పరంగా పర్లేదు.
ఓకే, ఈసారి పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందంటారు ఇక్కడ నుంచి. ఎలా ఉంది టీడీపీ జనసేన? ఇద్దరు వచ్చినా పర్లేదు, ఎవరు ఇద్దరు వచ్చినా పర్వాలేదు అంటారు. ఎందుకంటే ఆయన కొత్తగా వస్తాడు కాబట్టి డెవలప్మెంట్ ఇంకా చేయాలి కాబట్టి, ఒకవేళ గెలిస్తే లగ్గిన్ ప్లేస్ లో ఏదైనా చేయాలి కాబట్టి ఆయన ఏదో ఒకటి చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు కదా, రీజన్ ఏమనుకున్నారు మీరు? అది మనం చెప్పలేం కదండి, చెప్పలేమంటారా? అది జనాలు అయితే చెప్పలేం, ఏదైనా జరగచ్చు. ఏదైనా జరగచ్చు. ఓకే, ఈసారి అయితే ఇద్దరు ఎవరు వచ్చినా పర్లేదు. ఉంటుందా లేదా? టఫ్ అంటే ఉంటదండి, కంపల్సరీ ఉంటుంది. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఉంటది, కంపల్సరీ ఉంటది. కంపల్సరీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అది లేపాక్షి టీవీసా? ఈసారి భీమవరంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మంచి పరిపాలన చేసేవాళ్ళు రావాలి. మంచి పరిపాలన చేసేవాళ్ళు. మంచి పరిపాలన. ఇప్పుడు పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన పద్ధతి బాగా ఉంది. మంచిగా ఉంది. ఈసారి వస్తారంటారు జగన్ గారు? అది చెప్పలేము. చెప్పలేం. ఎందుకని సార్? ఆ? ఈసారి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది అంటారు ఇక్కడ. ఈసారి పోటీ చేసి వస్తారంటారు ఆయన? రావాలి మరి. రావాలి. లాస్ట్ టైం ఓడిపోయారు కదా, ఎందుకు ఓడిపోయారు అంటారు? ఏంటది? లేదని తెలియదు అంటారా? మరి బేవరం వ్యవస్థ బాగుంటుంది అంటారు. దేవారం ఎమ్మెల్యే గారు అయితే గంతిరేని గారు రావాలి. సీఎం అయితే జగన్ అవసరం లేదు. అవసరం లేదంటారు. జగన్ అవసరం లేదు. ఓకే, ఎందుకని అంటారు? ఎమ్మెల్యే గారు అయితే గంతిని అయితే పర్వాలేదండి, రావచ్చు. ఓకే, జగన్ గారు అయితే చేసింది ఎవరికి లేదండి. ఏంటంటే 100కి 100 మంది అయితే ఒక 40 మందికి ముడత ఏం అప్ చేస్తున్నా. ఓకే, పోతే సీఎం గారు అయితే రోడ్లు పరిపాలన ఏమి లేదు. ఏమంటే డబ్బులకి జనాన్ని పెంచడం, అదేనా 100కి 40 మంది పంచడం, అంతవరకే. ఓకే, ఎమ్మెల్యే గారు గంధిని గారు రావాలి. ఏం చేశారు ఎమ్మెల్యే గంధి గారు, శ్రీనివాస గారు? ఏదైనా దగ్గరికి వెళ్తే చేసి పెడతారు. చేసి పెడతారు. ఓకే, ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉందంటారు ఇక్కడ నుంచి. ఎలా ఉంటుంది ఆయన పోటీ చేస్తే? రావచ్చండి, రావచ్చు. అంటే మొన్న దగ్గర గంట వచ్చి ఆగిపోయారు కదండి, ఈసారి రావచ్చండి. రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి బేవరంలో ఎవరు వస్తే బాగుంటుంది? వస్తే బాగుంటుంది అంటే జగన్ గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుందండి. ఎవరండి? జగన్ గారు అండి. జగన్ గారు. ఇక్కడ భీమవరంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందన్నారు కదా, ఉందండి. ఎలా ఉంటుంది సార్ రాజకీయం, భీమవరం రాజకీయం? బాగుంటుంది అనుకుంటున్నాను. బాగుంటుంది. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారుగా అనుకుంటున్నానండి నేను. అనుకుంటున్నారు అంటే ఎందుకని? టీడీపీ జనసేన కలవడం వల్ల, లేకపోతే ఈసారి లాస్ట్ టైం ఓడిపోయేది ఈసారి గెలిపించాలని సింపతి ఉంటుంది అంటారా? అదే అంతే అండి. సింపతి. సింపతి. ఎందుకు ఓడిపోయారు లాస్ట్ టైం? అది మనకేం తెలియదు అంటారా? ఓకే, ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా పోటీ చేస్తే? అవకాశం ఉందనుకుంటున్నాను. ఉందనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్లేదండి, బాగా ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? రావచ్చు అండి, ఆయన రావచ్చు. ఆయన రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందన్నారు ఇక్కడ నుంచి. ఎలా ఉంటుంది పోటీ చేస్తే? వస్తారంటారు ఈసారి? ఈసారి రావచ్చు. రావచ్చు. ఎందుకు? లాస్ట్ టైం సింపతి ఉందా, లేకపోతే ఈసారి టీడీపీ జనసేన కలిసిందా? రెండు కలిసినాయి కదండి. రెండు కలిసినాయి అంటే సింపతి ఉందంటారా? లాస్ట్ టైం భీమవరం ప్రజలు ఒకసారి దెబ్బతిన్నారు కదండి, ఒకసారి దెబ్బతిన్నారు కదా, రెండోసారి దాని ఉపయోగం జరగవచ్చు. ఉపయోగం. ఓకే, మనకి నాయుడు గారే కరెక్ట్ అయ్యా మనకి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఉందంటే మనకి రాష్ట్రం బాగుపడద్ది. ఓకే, ఆయన ఒకవేళ లేడు అంటే మనం, ఎందుకంటే 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం మనం, ఒక జీవితకాలం వెళ్ళిపోయినాం మనం. జగనన్న వచ్చింది మహానుభావుడు, ఆయన వచ్చింది ఎందుకంటే ఆడపిల్లల తండ్రిగా ఏదో రూపాయి కూడబెట్టుకున్నాడు ఆయన. ఈయనకేంది నాయుడు గారికి ఒకటే కొడుకు కాబట్టి కవర్ చేసుకుని పోతున్నాడు. కానీ నాయుడు గారు మనకి రాష్ట్రానికి కరెక్ట్ అయిన పర్సన్ అతనే, వేరే వ్యక్తి మనకి పనికి రాడు. ఎందుకనంటే ఒక విధానము, ఒక క్వాలిటీ నాయుడు గారు ఉన్నాడంటే మనకి సేఫ్ అన్నట్టు పేద ప్రజలకి. మరి 2019 ఎందుకు ఓడిపోయారు నాయుడు గారు? నాయుడు గారు ఓడిపోవటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మోడీ గారు తెంగిండిగా అన్ని దాంట్లో దెబ్బ కొట్టిండ్రు అన్ని తప్ప ఏం లేదా. ఓకే, నాయుడు గారు మన రాష్ట్రానికి కావాల్సిన మనిషి ఆయన. చంద్రబాబు నాయుడు ఉంటేనే మన రాష్ట్రం బాగుపడదు తప్ప, కాకపోతే జగన్ అన్న ఉంటే మనం సర్వనాశనం అయిపోతాం. భీమవరంలో ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా అంటున్నారు మళ్ళీ, మళ్ళా చేసేస్తారు. వస్తారంటారు ఆయన చేస్తే? ఎలా గెలిచేస్తారు? గెలుస్తారు. టీడీపీ జనసేన కలిసింది కదా, వాళ్ళిద్దరు కలిసినా కూడా గెలుపు మరి పవన్ కళ్యాణ్ తప్ప. సారీ పవన్ కళ్యాణ్ బాగుంటది.
తెలుగుదేశం జనసేన వస్తే బాగుంటుంది. తెలుగుదేశం జనసేన ఎందుకని సార్? ఎందుకేనంటే ఏం చేద్దాం, బోల్డెన్ ఉన్నాయని చెప్పడానికి ఒకటి కాదు, బోల్డెన్ ఉన్నాయి. దేశంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి దొరకని కొంతమంది అంటున్నారు. అదే వాళ్ళ అభిప్రాయం అది. ఇప్పుడు జనసేన నుంచి టీడీపీ కూటమి నుంచి ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఉంటారా? ఈసారి పోటీ చేస్తే ఎలా ఉంటది? చాలా బాగుంటుంది. చాలా బాగుంటదా? అంటే విన్నింగ్ వన్ సైడ్ ఉంటుందా లేకపోతే టఫ్ ఉంటది అంటారా? అదే ఎలక్షన్ అయ్యాక చూద్దరు కానీ మీరే నోటిఫికేషన్ ఇచ్చాక. నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఎవరిస్తే బాగుంటుంది అంటారు? శ్రీనివాస్ గారు ఎందుకని సార్? అభివృద్ధి బాగుంది కదండి. అభివృద్ధి ఆయన వస్తేనే బాగుంటుంది. బాగుంటుంది అంటారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? నెంబర్ 1. నెంబర్ 1 అసలు దాని పేరు ఎట్టకలేదు. ఓకే, ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తా అంటున్నారు. చేస్తే ఇక్కడ అయితే వేస్ట్ అండి. వేస్ట్ ఎందుకంటారు? అంటే కన్సీనస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందండి ఇక్కడ. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ఎన్ని కలిసి ఉన్నా కానీ కన్సీన్ గారు జనసేన వస్తారంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అదే ఏ ప్రభుత్వం చెప్పలేం కానండి, ఎవరో బాగా చేయట్లేదు. ఎవరు చేస్తారన్నది కూడా అర్థం కావట్లేదు. ఓకే, ఎవరో జేడి లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకోండి. బాగుంటుంది అంటారు. సపోర్ట్ చేస్తారా మీరు? తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు బాగలేదు అంటారు. ఏం బాగా ప్రస్తుతం జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్నారు? ఏ నచ్చలేదు మీకు? ఏ నచ్చింది అంటే రైతులకి ఇవినంత మంచి చేయలేదు. దేశంలోనే ఏ ప్రభుత్వం ఇవన్నీ పథకాలు ఇస్తున్నాం, 2,67,000 కోట్లు ఖర్చు పెట్టి సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అంటున్నారు వాళ్ళు. కానీ ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చే 10,000కి 15,000కి సోమరిపోతులు అయిపోతారు. సోమరిపోతులు అవుతున్నారండి. మాకు పనిలోకి రావాలంటే మనిషి ఇదివరకు 500 వచ్చారు, ఇప్పుడు 1000 రూపాయలు అడుగుతున్నారు, 2,000 అడుగుతున్నారు. అందులో గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నప్పుడు పనిలోకి రావాలని పని ఉంది. వాళ్ళు ఏమంటారంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి కదా, మరి మేము మాకు కూలి కట్టకపోతే ఎలా అంటున్నారు? ఏమీ లేదండి, ఏమి గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అంటారా? ఓకే, ఈసారి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాం మళ్ళీ అంటున్నారు. టీడీపీ జనసేన కూటమిలో ఆయన వచ్చే అవకాశం ఉందంటారు ఈసారి? చెప్పలేమంటారు. అంటే ఫైట్ తప్పకుండా ఉండదు అంటారా? గంజి శ్రీనివాస్ గారు తప్పకుండా ఉంటుందని ఫైట్ ఎవరిని చెప్పలేమంటారు. ఓకే, అంటే ఈసారి జేడి లక్ష్మణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుందండి. అంటే కొంతమంది ఆయన బలం నిరూపించుకోవడం, అంటే మంచిగా చేసి ఓడికి కూడా సపోర్ట్ చేసి జనాలు ఉన్నారని నిరూపించుకోవడం, అంతే ఎక్కడ కానీ సపోర్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ పరిపాలన జగన్ పరిపాలన పెంచడానికి అయితే మాకు బాగానే ఉన్నది. మీకు బాగానే ఉంది. ఓకే, ఈసారి వస్తారని మూర్తి గారు. ఈసారి భీమవరంలో ఎవరు వస్తే బాగుంటది? శ్రీనివాస్ గారు అండి. గంజి శ్రీనివాస్ గారు ఎందుకని సార్? ఎందుకని? ఆయన మాకు బాగా సహకారం చేస్తారు. బాగా సహకారం చేస్తారు. బాగా చేస్తారండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తా అంటున్నారు. మళ్ళీ టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది ఇక్కడ? బాగా ఉంటదా? ఫైట్ టఫ్ ఉంటదా ఈజీ ఉంటదా? ఈజీ. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారు గంజి శ్రీనివాస్ గారు? గంజి శ్రీనివాస్ గారికి ఈజీ వచ్చేస్తారు. ఆయన ఈసారి మెజార్టీ ఎంత వస్తుంది అంటారు? జగన్ బాగా వస్తుంది. బాగా వస్తుంది ఈసారి. ఓకే, మన చంద్రబాబు నాయుడు రాకపోవచ్చు నా ఒపీనియన్ చెబుతున్నానండి. ఎందుకని? గంజి శ్రీనివాస్ గారు చేసే పనులు బాగున్నాయి, ఓకే, చాలా చాలా బాగున్నాయి. వాళ్ళు వస్తే ఎలా చేస్తారు మనకు తెలియదు. మనకి ఇక రావాలని కోరుకుంటున్నాం మేము. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. చాలా బాగుంది. మన పెన్షన్ గానీ, మన నాడు నేడు గానీ, స్కూల్ పిల్లలకు గానీ చాలా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? వెంకట్ అండి. వెంకట్ గారు చెప్పండి సార్, భీమవరంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చెప్పుకోవాలండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? యావరేజ్. ఏం నచ్చింది, ఏం నచ్చలేదు మీకు? నాకు నచ్చలేదంటే ఇప్పుడు అమ్మఒడి అని ఉందండి. అమ్మఒడి పథకం అంతకు ముందు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకోలేదండి. అమ్మఒడి ఎత్తం వల్ల చదివిస్తున్నారా, దాని వల్ల ఉపకరం అయితే లేదండి. అమ్మఒడి అని తీసుకుని అదేమో డాడీకి వెళ్ళిపోతుంది, ఆయన ఏమో మందు తాగుతాం, ఏం చేస్తాం అది వేస్ట్. డాడీ బడికి వెళ్ళిపోతుందా? డాడీ బడికి వెళ్ళిపోతుంది, అమ్మఒడికి వెళ్తుందా, డాడీ బడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏమో ఈ రేషన్ షాప్ ఉంది సార్. రేషన్ షాప్ నెలకి ఎవరి కావాలతో వెళ్ళి శుభ్రంగా ప్రశాంతంగా తెచ్చుకునేవారు. రేషన్ బండి వస్తుంది ఇంటింటిగా అన్నాడు, ఆడ ఎక్కడో ఈది చివరి పెడతాడు, ఒక ఆరును కొడతాడు, ఆ టైంకి వెళ్ళి కొంటాడు, లేకపోతే లేదు. అది వేస్ట్. దానికి డీజిల్ బొక్క, డ్రైవర్ బొక్క, అన్ని బొక్క. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? సరే అదే ప్రజలు పొడి చేస్తా అంటున్నారు సార్ ఆయనకి.
బాగానే ఉంటది. బాగానే ఉంటుందా? వస్తారండి ఈసారి? వస్తానండి. ఫైట్ ఈజీ ఉండదు, టఫ్ ఉండదా? వస్తుంది. వస్తుందా? లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏమో నాకు తెలియదండి అసలు. జగన్ పరిపాలన ఎలా ఉందండి? ఏమో అంతే ఉంది, అంతంత మాత్రంగా ఉంది. అంతంత మాత్రంగా ఉంది. ఈసారి వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? ఏమో 50-50 ఛాన్సెస్. 50-50. ఈసారి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తా అన్నారు. 50,000 ఓట్లు మెజార్టీ తగులుతారు. 50,000 ఓట్ల మెజార్టీ తోటి. ఎందుకని అంటారు? ఎలాగ టీడీపీ ఉండదు ఇక్కడ పోటీకి. టీడీపీ రెండు కలిసి ఎందుకంటారా? ఓకే, ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తా అన్నారు. గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. పరిపాలన ఎలా ఉంది? నాకైతే జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా ఓకే, ఏం నచ్చింది మీకు? అన్ని పథకాలు అన్ని నచ్చినాయి. ఓకే, అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి జరగట్లేదు అంటారు జనాలు. అవి వాగి కుక్కలు అలా వాగుతానే ఉంటాయండి. దాసు గారు, ఈసారి భీమవరంలో ఎవరు వస్తే బాగుంటది? ఎవరిలో గెలిచింది కదా, చంద్రసేన్ గారు. ఎందుకని? అభివృద్ధి ఉంది కదండి. అభివృద్ధి ఏం చేశారు? అభివృద్ధి అయినా రోడ్లు వేయించారండి. రోడ్లు, ఇంకా ఫ్లైఓవర్లు కట్టించారండి. ఫ్లైఓవర్లు, ఇంకా అభివృద్ధి బాగా జరిగిందండి. బాగా జరిగినారు. ఇప్పుడు ఇదే మన జనసేన జనసేన అంటే టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభుత్వం వస్తే బాగుందంటారా? అవునండి. ఎందుకు జగన్ గారి పరిపాలన నచ్చలేదు ఏంటండి? అంటే నేను ఇక్కడ మాది ఇదేనండి ప్రాపర్, కానీ నేను ఇక్కడ ఉండట్లేదు. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇప్పుడే షిఫ్ట్ అయ్యాను. ఓకే, అంటే మాది రాజోలు అండి. మా రాజోల నియోజకవర్గం చూసుకున్నా కూడా మాకు జనసేన వస్తే బెటర్ అని అనిపిస్తుంది. జనసేన వస్తే బాగుంటుంది. రాజులు ఉంటారు. మా రాజోలు అండి. ఓకే, అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? నేను ఇక్కడ ఉండట్లేదండి, అయినా కూడా నాకు చాలా అనుకుంటారు మీ ఫ్రెండ్ సర్కిల్. యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు మా డాడీకే ఉన్నారండి. మా డాడీ రిటైర్ కండక్టర్ అండి, ఆర్టీసీ కండక్టర్ అండి. ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఫంక్షన్ వస్తుంది కదండి, ఆ ఫంక్షన్ ఎందుకు ఆపేశారు అంటే ఏం రీజన్ ఏంటంటే మనకు వచ్చిన కరెంట్ బిల్లు 300 యూనిట్స్, మా డాడీకి ఎంత వచ్చిందని 302 ఎంత వచ్చిందని దాని గురించి పవర్ ఆపేశారు. అంటే ఇది ఫంక్షన్ ఆపేశారండి. అంటే ఇప్పుడు నాకు కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఏదో ఫంక్షన్ జరగవచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు అండి. ఒక మంత్, ఆ ఒక మంత్ డిపెండ్ అయిపోయి మొత్తం మా డాడీకి 1 year నుంచి ఫంక్షన్ ఆపేయారండి. మాకు గవర్నమెంట్ చేసింది అయితే మాకేం లేదండి. దాని గురించి నా ఇంటెన్షన్ నాకు ఎప్పటి నుంచో మామూలు జనసేన మీద ఉంది. పెన్షన్ పక్క పెట్టాను. ఇంకా డెవలప్మెంట్ గురించి కానీ ఇంకా ఏమీ అవ్వలేదు కదండి. అసలు ఏం అవ్వలేదంటారా? డెవలప్మెంట్ ఏం లేదు కదండి. డెవలప్మెంట్ ఈ రోడ్లే తెలుస్తున్నాయి కదండి, భీమవరం రోడ్లు. ఓకే, అంటే భీమవరం రోడ్లు వేసారు, అయ్యేసారు, ఫ్లైఓవర్లు కట్టారు అంటున్నారు జనాలు. లేదండి, నాకైతే భీమవరం గురించి యాక్చువల్ నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చాను. మేము మొన్న షిఫ్ట్ అయ్యండి హైదరాబాద్ నుంచి. ఓకే, ఇప్పుడైతే మాకు ఇంకా ఏం తెలియదండి. థ్యాంక్ యూ. చెప్పమ్మా, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే బాగుంది? జగన్ వస్తే బాగుంటది. జగన్ వస్తే బాగుంటది. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? ఏం నచ్చిందంటే పిల్లలకి కట్టేస్తున్నారు కదండి, అమ్మఒడి డబ్బులు అయ్యి పింఛనీళ్ళు ఇస్తున్నారు. మరి 3,000 చేసాడండి పింఛని. ఓకే, మరి చంద్రనాయుడు బాబు మరి చేస్తారు సరే మనకు తెలియదు కానండి. ఆయన 5,000 చేస్తాను చేస్తారు ఓటు చేస్తారు. ఎవరండి ఎవరు బాగా చేస్తే వాళ్ళకి వేస్తారు. కదమ్మా, ఒక్కల మీద అవదు కదండి. మీ అభిప్రాయం అడుగుతున్నారు మీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5,000 ఇస్తా అంటారు, అంటే ఓటు ఆయన చేస్తారా అంటున్నారు. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ఏమనుకుంటారు జనాలు? ఏమండి మరి ఏదైతే ఏదో అదృష్టం ఉంటే అదే వస్తుందండి. అదృష్టం ఉండాలి అంతేనా? ఓట్లు చేయాల్సిన లేదంటారా? అంటే ఓట్లు మరి అందరూ ఆ టయానికి తిరిగిపోతారండి. తిరిగిపోతారా? ఎవరు అదృష్టం మరి జగన్ గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, మరి సంక్షేమ పథకాలకి ఏరంటారు ఓట్లు? ఉచిత పథకాలు ఇస్తున్నారు కదమ్మా, ఏ ఓట్లు ఉచిత పథకాలకి? అప్పుమాపు కొట్టేశాడండి, వేసాడు 4 భాగాల కింద వేసేసాడండి ఆడవాళ్ళకి. బాగానే చేస్తున్నాడు, పాడ వడ్డీలు ఆడుతున్నాయండి. బాగానే కదమ్మా, ఓట్లని అప్పుడు మూమెంట్ బట్టి వేస్తారా? అప్పుడు అంటే కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ అండి. కాంగ్రెస్. అమ్మా, ఏం పేరు మీ పేరు? శిరీష అండి. చెప్పమ్మా, ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఆంధ్రప్రదేశ్ లో? జగన్ వస్తే బాగుంటుంది. చెప్పమ్మా. జగన్ గారు. ఎందుకనమ్మా? ప్రభుత్వం బాగా చేస్తున్నారు కదండి. అమ్మా, అన్ని బాగా చేస్తారు. ఏం నచ్చిందమ్మా పరిపాలన మీకు? నచ్చినాయండి. ఇంకా ఇది కూడా చేస్తే బాగుంది అనిపించింది ఏమన్నా ఇంకా ఉన్నాయా? ఇది కూడా ఇస్తే బాగును, ఇది కూడా చేస్తే బాగునని అన్ని బాగా చేస్తున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వెంకయ్య గారు, ఇది నియోజకవర్గం ఏది సార్? భీమవరం వస్తుంది. ఎలా ఉంది ఈసారి ఎవరు వస్తా అనుకుంటారు భీమవరం నియోజకవర్గంలో? చెప్పలేము. అన్ని జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఒకళ్ళు ఇటు అంటున్నారు, ఒకళ్ళు ఇటు అంటున్నారు.
ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్న భారతదేశంలోనే రాష్ట్రంలో భారతదేశం ఏ రాష్ట్రం ఇవ్వలేని పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. అటువంటిప్పుడు కూడా ఇంకా డౌట్ అంటారా జగన్ గారు వస్తారా రారా అనేది? ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేం. ఎటు మారుతారో చెప్పలేం. ఇదంతా డబ్బులు మాయ అంటే ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఆ రోజు ఎలక్షన్ రోజుని ఆ డబ్బులు ఆ మందు మీద డిపెండ్ అంటారా? మారిపోతుంది. గ్యారంటీ మారిపోతుంది. సమస్య లేదు. ఓకే, ఈసారి భీమవరంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా అంటున్నారు. ఎలా ఉంటదండి ఫైట్ ఈసారి? చెప్పలేం. అదే చెప్తాను. అది కూడా చెప్పలేరంటారా? చెప్పలేం. ఏది చెప్పలేం. ఆ టయానికి ఎలా మారిపోతారో కూడా ఇది లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఈసారి భీమవరంలో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తారంటే చెప్పలేమండి. ఎలాగంటే లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఒక 2 months లో మారిపోయిందండి. ఈ టైప్ లో ఏ టైప్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తారో మనకు తెలియదు. ఓకే, ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందంటారు ఇక్కడ నుంచి. టీడీపీ జనసేన కలిసింది. ఎలా ఉంటదంటారు ఫైట్? ఏమో చెప్పలేమండి. జనాలు మోటివ్ ఎలా ఉంటుందో తెలియదు. సంక్షేమ పథకాలు అయితే జగన్ గారు బాగానే అందిస్తున్నారు. ఓకే, అదండి. ఇంకా జగన్ గారి పరిపాలనలో నచ్చింది అని మీకు నచ్చింది అండి? నచ్చింది అంటే ఏమి లేదండి. జాబ్స్ ఉంటే బాగుంటది. ఇంకా జాబ్స్ మీకు 3 రాజధానులు కావాలా, ఒకటి కావాలా? ఒకటి కట్టి చూపిస్తే తర్వాత ఆటోమేటిక్ గా మిగిలిన అన్ని డెవలప్ అవుతాయి కదండి. హైదరాబాద్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది హైదరాబాద్ అన్నిటిలోని. అలాగే మన దాంట్లో కూడా ఒకటి కట్టిస్తే ఆటోమేటిక్ గా అన్ని డెవలప్ అవుతాయి. ఓకే, ముందు ఒకటి చూసుకుంటే తర్వాత 3 అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి. భీమవరాన్ని మాత్రం గంధిసీన్ గారే రావాలి సార్. వస్తారు కూడా. వస్తారు. ఎందుకని సార్? పనులు ఈయన బాగా చేస్తారు. మేము ఎవరు వెళ్ళి మాట్లాడినా వెంటనే స్పందిస్తారు ఆయన. సీన్ గారి వల్ల అందరికి మంచి జరిగింది గారు, నష్టం జరగలేదు సార్. ఓకే, అంటే భీమవరం రోడ్లు సరిగ్గా లేవు అని అంటున్నారు. అది ఒకటి అండి, కొంచెం కంప్లైంట్ ఉందండి. అది కూడా సెట్ చేస్తామని అన్నారండి. మొన్న మేము అందరం వెళ్ళి అడిగాం. ఓకే, అంటే ఇప్పుడు రోడ్లనే కంప్లైంట్ ఇప్పుడు సుమారు 3 సంవత్సరాల ఉంది ప్రాబ్లము. అయ్యా, మరి ఎందుకు చేయలేదు? చేస్తున్నారండి, ప్యాచ్ వర్క్ అన్ని చేస్తున్నారు. ఇంకా మీకు తెలియదే ఉందండి. వాళ్ళ కాంట్రాక్టుల మధ్యనే ఇది ఉంటది. దాని గురించి చేయలేకపోతున్నారు. ఆయన చెప్తున్నారని చేసామంటారు, 4 రోజులకే పోతున్నాయండి సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. ఏం నచ్చింది, ఏం నచ్చలేదు మీకు? ఆయన పరిపాలన అంతా నచ్చింది సార్ మాకు. రోడ్డు విషయంలో కొంచెం మైనస్ పాయింట్ సార్. ఓకే, గురుగారు మాట్లాడతారా? ఏం పేరు మీ పేరు? పెద్దరాజు అండి. చెప్పండి సార్, ఈసారి భీమవరం ఎవరు వస్తే బాగుంటది? గణసేన గారు వస్తే బాగుంటది. గణసేన గారు ఎందుకని సార్? మంచి వ్యక్తి అండి. ఎవరైనా చేరదీసి సలహా చెప్తారు, కూడా దేనికన్నా పిలిచి వస్తారు. అంతకన్నా మంచి వ్యక్తి గారు దొరకరండి మరి భీమవరంలో. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్ అండి. ఒక రోడ్ లోటే మైనస్ అండి. అంటే రోడ్లు అని కాదు, రాజధాని గురించి ఒక ఐడియా లేదు. సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేశారు కానీ పథకాల మీద ఫోకస్ ఉంది కానీ అభివృద్ధి ఫోకస్ లేదు అంటున్నారు. అలాగే సార్, నాడు నేడు స్కూళ్ళు, సచివాలయాలండి, రైతు భరోసాలు, ఇవన్నీ కూడా నేను పుట్టాక ఇటువంటి సంక్షేమ పథకాలు చూడలేదు. నేను చాలా బాగా చేస్తున్నారు. ఒక రోడ్లు మైనస్, ఒక అమరావతి తోటి చేయలేదండి ఆయన. అది దృష్టిలో పెట్టుకుని అది కూడా అందరికి కావాల్సింది కాబట్టి ఇసుక ఒకటి ప్రాబ్లం తోటి భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, పనులు లేవు అని అంటున్నారు. అది కూడా కరెక్ట్ అండి. ఇసుక ఎవరు వస్తే బాగుంటది? వ్యవహారం ఎవరు వచ్చినా పర్లేదు సరే, అలాగే చేస్తుంటారు. మనం మనం చేసుకుంటాం కదా, ఇంకా తప్పదు. ఇంకా ఎవరు వచ్చినా అంతే. ఇంకా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ వచ్చినా పర్వాలేదండి, ఎవరు వచ్చినా పర్వాలేదు. జగన్ గారు వచ్చినా, చంద్రబాబు వచ్చినా. ఏమొచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? జగన్ పరిపాలన ఏం నచ్చిందని ఇంకా మామూలే. ఇంకా అలాంటి చేసింది ఏముందని ఇంకా అంతా బాగానే ఉందండి. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. చంద్రబాబు గారు బాగానే చేశారు. బాగానే చేశారండి, పర్లేదు, అంత బాగుందండి. జోడో 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 ఎవరిదా? కాంగ్రెస్ జోడో యాత్ర అన్నారు కదా. జోడో బాబు గారు, చంద్రబాబు గారు, టీడీపీయా? 2 కలిపి రావాలా? జోడీ 2 కలిపి రావాలంటారు. ఎందుకని సార్? గతంలో వాళ్ళు చేసిన అభివృద్ధి అవ్వబడుతుంది, ఇప్పుడు వీళ్ళు చేసే అభివృద్ధి అవ్వబట్టలేదు. అంటే దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అంటున్నారు. ఒక సంక్షేమం ఇస్తే సరిపోతుందా? ఒక కన్ను తీసేద్దాం సరిపోద్దా? అంటే ఇప్పుడు బాబు గారు వచ్చిన అభివృద్ధి చేస్తారన్నారా? 5 సంవత్సరాలు మనకు అవ్వపడుతుందిగా. పోయిన 5 సంవత్సరాలు. మరి 2019 ఎందుకు ఓడిపోయారంటారు బాబు గారు? 2019లో ఎందుకు ఓడిపోయారంటారు? కన్నుడికి అనేక శాపాలు ఉంటాయి అంటారు, చూసారా? ఓకే,
ఆ? ఓకే. అది దుష్ట చతుష్టయం అనేది వాళ్ళకి వర్తిస్తుంది, ఈయనకి కాదు. అది ఈసారి అయితే టీడీపీ జనసేన వస్తుంది అంటారు. రావాలా మనకి? నీకు ఉద్యోగం ఉండాలంటే ఎవరు ఉండాలా? నాకు ఉద్యోగం వద్దు, ఓన్లీ సంక్షేమ పథకాలు సరిపోతుంది, నాకు కడుపు నిండుతుంది సరిపోతుంది సరే, ఇది మూసేసి ఇంట్లో పడుకోపో అని జనాలు అంటున్నారు. నేను చెబుతున్నాగా, అదండి, మాకు సంక్షేమ పథకాలు, అదే మాకు సంక్షేమ పథకాలు ఎందుకు ఇంకా అదే మా సంక్షేమ పథకాలు మాకు వస్తున్నాయి, రోడ్లు ఈ రాజధానులు తర్వాత విషయం, మాకు కడుపు నిండుతుంది అని ప్రజలు అంటారు కొంతమంది. అంటే నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ లేదంటారు. ఇప్పుడు సంక్షేమ పథకం వస్తుంది, దాని వల్ల ఎంత నష్టపోతున్నా అనేది వాళ్ళకి అర్థం కావట్లా. ఓకే. అంటే సంక్షేమ పథకాలకి అభివృద్ధి ఈ రెండు రెండు కావాల్సిందే, రెండు కావాలి. అంతే. బడుగు బలహీన వర్గాలకి సంక్షేమం కావాలా, మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలా, ఉద్యోగాలు కావాలా, జీతాలు కరెక్ట్ గా రావాలా, ఓకే, రోడ్లు బాగుండాలా, పొలాలు బాగుండాలా, ఓకే, రైతు బాగుండాలా. అది ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు నేను ఎంఎస్వి క్వాలిఫికేషన్ ఉన్నది. ఈ 5 years లో జగన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఒక డిఎస్సి కూడా తెలియదండి. మెగా డిఎస్సి అని చెప్పేసి నిరుద్యోగుల్ని మోసం చేశారు బాగా. ఇప్పుడు డిఎస్సి లేదండి. పైగా సంక్షేమ పథకాలని పేరు చెప్పి సంక్షేమ పథకాలు కూడా అందరికి అందలేదండి. అవి ఓన్లీ ఒక 5% అందిని. రోడ్లు కూడా రాష్ట్రంలో చాలా దారుణంగా ఉన్నాయండి. ఓకే, చాలా మరీ ఘోరంగా ఉన్నాయి రోడ్లు. కాబట్టి టీడీపీ జనసేన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఓకే. ఈసారి పవన్ కళ్యాణ్ మళ్ళీ పోటీ చేస్తాను ఇక్కడ నుంచి, టీడీపీ జనసేన కాంబినేషన్ లో భీమవరం నుంచి. అంటే భీమవరం నుంచి పోటీ చేస్తాను అనుకుంటున్నామండి. చేస్తే ఎలా ఉంటది? ఇప్పుడు గ్యారంటీగా గెలుస్తాడండి భీమవరం నుంచి. అంటే గెలుపు ఈజీ ఉండదా టఫ్ ఉండదు? సార్ గెలుపు ఈజీ ఉంటదండి. ఈజీ ఉండదు. ఓకే. వస్తే బాగుంటది అంటే చంద్రబాబు బాబు గారు. ఎందుకని? మరి మా మోటార్ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది కదా, మోటార్ కూడా చాలా దారుణం అయిపోయింది కదా. చాలా దారుణం అయిపోయిందా? దానివల్ల మరి ఈసారి భీమవరంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ పొడి చేస్తా అన్నారు కదా, చేసినా పర్లేదు, చేస్తా, ఇద్దరు కలిపి చేయాలండి, చేయాలి. వస్తారంటారా పవన్ కళ్యాణ్ మరి ఈసారి? రావాలి. ఓకే అంటారు. చంద్రబాబు నాయుడు వస్తా బాగుంటుంది. ఎందుకని సార్? పరిపాలన కూడా నచ్చలేదు జగన్ పరిపాలన? నచ్చలేదు. ఏం నచ్చలేదు? ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అభివృద్ధి అది మన అమరావతి తీసుకొస్తారని, డెవలపింగ్ బాగా చేస్తారండి. మరి జగన్ గారు 3 రాజధానులు అభివృద్ధి చేస్తున్నారు కదా. చేయలేదు కదండి. ఎక్కడైందండి? అవ్వలేదు కదండి. ఇంకా అవ్వలేదు కదండి. ఎక్కడైందండి? రోడ్లు బాగోలేదండి. మద్యపాన నిషేధం అన్నారు, అయ్యో రేట్లు పెంచారు. మద్యపాన నిషేధం చేయాలా లేదా రేట్లు తగ్గించాలా? ఏది చేసినా పర్లేదండి, ఏదైనా మంచిది, పర్లేదు అంటారా? మంచిదేనండి. మరి ఈసారి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ మళ్ళీ పోటీ చేస్తున్నారు కదా, జనసేన టీడీపీ కూటమిలో గెలుస్తారంట ఆయన? గెలవచ్చండి. గెలవచ్చు. ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుంది సార్ ఫైట్? తప్పగానే ఉండదండి, తప్పగానే ఉండొచ్చండి. తప్పగానే ఉండొచ్చు. గంధి శ్రీనివాస్ ఎలా చేస్తున్నారు? గంధి శ్రీనివాస్ గారు పర్లేదండి, పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, వస్తే బాగుంటది. జగన్ ప్రభుత్వం రావాలా లేదా బాబు గారి ప్రభుత్వం రావాలా? జగన్ గారు. ఎందుకని? బాగా నచ్చిందండి మా పరిమాణం. మీకు నచ్చింది? ఏం నచ్చింది ఆయన ప్రభుత్వం మీకు? ప్రభుత్వంలో బోల్ని కలిపి బాగా కలిసి వస్తాయండి అంతే. కలిసి వస్తున్నాయి. ఓకే. ఈసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు భీమవరం నుంచి. ఒకటే పవన్ కళ్యాణ్ ఓడేరా? ఎందుకని? ఓటేస్తారు మామూలుగా. ఓకే. గంధి శ్రీనివాస్ ఎలా చేస్తున్నారు? మాకు బాగానే ఉందండి. మీకు బాగానే ఉందా? ఓకే, థ్యాంక్ యూ. హరికృష్ణ అండి. హరికృష్ణ గారు, ఈసారి భీమవరంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశమైనా పవన్ కళ్యాణ్ జనసేన గానీ. మరి ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు ఇక్కడ నుంచి, ఎలా ఉంటుంది ఆయన పోటీ చేస్తారు? బాగుంటుంది. వస్తారంటారు ఈసారి టీడీపీ జనసేన పొత్తులో? ఫైట్ ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుందా? ఫైట్ గట్టిగా ఉంటుందండి. గట్టిగా ఉంటుంది. ఓకే అండి. ఏం నచ్చలేదు సార్ జగన్ పరిపాలన మీకు? జగన్ పరిపాలన మీకు ఏం నచ్చలేదు? చెప్పట్లేదు, బాగానే ఉందండి. కొంచెం టైట్ అయింది కదా మార్కెట్ టైట్ అయిందండి. బిజినెస్ లో అంత బాగోలేదు? బిజినెస్ లో బాగలేదండి. బాగోలేదు. అంటే ఆయన వల్ల కాదు, మామూలుగా బాగోలేదు. ఓకే. బాబు గారు వస్తే ఆయన చేస్తానంటారా? అయినా మామూలే, బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నాని గారు, ఈసారి భీమవరం ఎవరు వస్తే బాగుంటుంది? నేనైతే జనసేన అనుకుంటున్నాను. జనసేన. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ నుంచి అంటున్నారు కదా, ఎలా ఉంటుంది? టీడీపీ జనసేన కలిసింది కదా. టీడీపీ జనసేన కలిపితే పర్లేదు కొద్దిగా. అంటే
కొన్ని చేయాల్సినవి చేస్తే సరిపోద్దండి. ఎవరు జనసేన వాళ్ళు ఏం చేయాలి? ఏ ఇంకా అయ్యండి అంటే పనులు అంటున్నారా? పనులండి పనులు. అభివృద్ధి పనులు అంటే ప్రభుత్వం వస్తే చేస్తారు వాళ్ళు. అవునండి, ప్రభుత్వం జనసేన వస్తే చేస్తారు. ఇప్పుడు పెండింగ్ పనులు ఉన్నాయి భీమవరంలో చాలా మటుకు. అవునండి, ఏమున్నాయి చాలా అక్కడ? మన బైబస్ రోడ్డు అయ్యి విష్ణు రోడ్డు ఒకటేనండి. రోడ్లో ఒకటే మైనస్ అండి. మైనస్ అయ్యని ఇంకంతేనండి, రోడ్లో ఒకటే మైనస్ అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జనసేన. ఎందుకు జనసేన? ప్రజెంట్ జగన్ పరిపాలన నచ్చలేదా? లేదా ఒకసారి పవన్ కళ్యాణ్ చూద్దామన్నా? చూడాలి కదా, చూడాలి. ఈసారి ఎలా ఉంటుంది భీమవరంలో? మళ్ళీ పోటీ చేస్తున్నారు కదా, బాగుంటది. అంటే టీడీపీ జనసేన కలిసింది కదండి, ఫైట్ ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుందా? బాగుంటది. సరే, టీడీపీ జనసేన వస్తుంది అంటారు, పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీరు జనసేన చెప్తాను. జనసేన. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. జనసేన టీడీపీ కలిసింది కదా. అదే, ఓకే. ఈసారి పవన్ కళ్యాణ్ గారు వస్తారా? వస్తారండి. ఎంత మెజార్టీ వస్తుంది? 20,000 25,000 వస్తుంది. 20,000 25,000. ఓకే, మాది జనసేన అండి. జనసేన. జనసేన. ఓకే, గురువు గారు మీరు? మాది వైఎస్ఆర్ అన్న. వైఎస్ఆర్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు శేషనాల్లో చదువుతున్నాం మందు. ఇప్పుడు అయితే శేషనాలు పక్కెళ్ళి చదువుతున్నాం మందు కొనుక్కుని. అప్పుడు అయితే శేషనాలు దెబ్బల మీద కూర్చొని తాగొచ్చండి, అందుకనే ఏం లేదండి. డబ్బులు ఇచ్చాండి, శేషనాల్లోకి వెళ్ళి మందు కొనుక్కుంటున్నాం అండి. ఓకే అంటే నైట్ పూట బ్లాక్ లోకి వెళ్తే ఒక అరగంట ముందు కట్టేస్తున్నారు. బ్లాక్ లోకి వెళ్ళి 200 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి చేస్తున్నా. అలవాటు పడ్డ పేనం కదా, అప్ప చేసుకుని వెళ్ళి తాగవాలి చేస్తున్నా. వెళ్ళి స్టేషన్లోకి వెళ్ళి దెబ్బల మీద కూర్చొని తాగవాలి చేస్తున్నాను. అదే ఇంటికాడ తానేవట్లేదా? ఇంటికాడ ఎంత తాగనిస్తారండి, ఇంకా తాగినవారు కదండి. పిల్లలకు లోకి అయిపోతాం కదండి. పట్టుకున్న భార్య అంటే ఇష్టపడి ఏదో ఉంటది, పిల్లలు బాడీ చేస్తాం కదా ఇంటికాడ తాగితే. మన వల్ల వాళ్ళు కూడా చెడిపోతారండి. ఓకే, అదే అందుకని బయటికి వెళ్ళి తాగుతా. అంటే ఇక్కడ ఇప్పుడు బార్లో తాగడానికి లేదా? బయట బార్లో తాగితే డబ్బు ఎక్కడదండి? ఏమన్నాయండి పనులు? పనులు ఏమి లేవన్న, ఏమి లేవు. ఏమి లేవన్న. ఇప్పుడు నేను పలాపరం చేస్తాను వ్యవహారాన్ని. ఓకే, ఆ బండి అమ్మిన అమ్మకపోయినా డైలీ 500 రూపాయలు ఖర్చు ఉందండి, ఇంటికాడ ఇచ్చిన ఇవ్వకపోయినా. ఓకే, మరి ఇది ఎక్కడి నుంచి వస్తుందండి అది? అదే అండి. ఎందుకు ఇంత టైట్ అయిందంటారు సిచ్యువేషన్? అని సొమ్ము అవసరం అండి, అదే ఏం చేస్తారు. ఓకే, అదే. గురుగారు మీ పేరు? వెంకటరెడ్డి. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని చంద్రబాబు పరిపాలన బాగుంటుందండి. బాగుంటది అంటే జగన్ గారి పరిపాలన మీకు నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటంటే? ఆయన పరిపాలన బాగుంది కానీ కొద్దిగా సీనియారిటీ కదండి చంద్రబాబు. సీనియారిటీ అది కనిపిస్తుంది అంటారా, ఎక్స్పీరియన్స్ లేకపోవడం? చంద్రబాబు సీనియర్ కదండి, చంద్రబాబు వస్తే మంచిదని మంచి జరుగుతుంది అనుకుంటున్నారు. ఓకే, ఈసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు ఇక్కడ నుంచి. ఇంకా ఇన్ని వదిలేదండి. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ జనాలు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తారు అనుకుంటున్నారు. ఎందుకని? పరిపాలన అట్లుంది జగన్ గారు. బాగోలేదంట. ఆగలేదని కొంతమంది అంటారు, కొంతమంది మంచిగా ఉంది అంటారు. మీకు ఎలా అనిపించింది? మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? మాకు చంద్రబాబు నాయుడు పరిపాలన నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి. గణేశన్ గారు. ఓకే, అంటే టీడీపీ జనసేన కలిసారు కదా, గణేశన్ గారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈసారి పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి. లేదండి, గణేశన్ గారు వస్తారు. ఎందుకంటే ఆయన అంటే ప్రతిదీ చేసుకు వెళ్తా ఉంటారు, అందుకని చెప్పేసి. అంటే భీమవరం రోడ్లు ఏం చేయలేదు, డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరస్ట్ ఉందని అన్నారు చాలా మంది. ఉన్నాయి, కొన్ని ఉన్నాయని కొన్ని చేశారండి. మున్సిపాలిటీ చేయాలి కదండి, 5 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. కొన్ని చేశారు కదండి, మరి రోడ్ వేసి ఇప్పుడు ఈ రోడ్ వేసారు, అలాగే ఒకటి చేసుకొస్తున్నా ఉంటున్నారు. ఒక దగ్గర అన్ని ఇవ్వాలి కదా, ప్రతిదీ చూసుకుని రావాలంటే టైం పడుతుంది. ఓకే, ఈసారి అయితే జగన్ గారు వస్తానంటారా? లేదు, వస్తానండి, జగన్ వస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏం పేరు మీ పేరు? నా పేరు దుర్గా ప్రసాద్ రాజ్ అండి. చెప్పండి సార్, ఈసారి ఎలా ఉంది భీమవరం రాజకీయం? భీమవరం రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వస్తారని నేను అనుకుంటున్నానండి. మీరు అనుకుంటున్నారా, జగన్ అనుకుంటున్నారా? నా మనసులో మాట. నీ మనసులో మాట. ఎందుకని వాళ్ళిద్దరు ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? అంటే మనకి డెవలప్మెంట్ లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, రాజధాని లేదు, టిట్కో ఇల్లు లేవు, అందుకనండి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే మా పేద ప్రజలకు ఇస్తున్నారు పథకాలు, కడుపు నువ్వు ఇన్కమ్ సంపాదించి ఇవ్వాలి. ఓకే, ఏదన్నా ఇన్కమ్ సంపాదించి ఇస్తున్నారనుకోండి, అందరికీ తృప్తి. అంటే స్కూల్ బాగు చేయించారు, నాడు నేడు పేరుతోటి, అవన్నీ బాగానే ఉన్నాయి. మనం ఉండటానికి ఇల్లేది, మెయిన్ రాజధాని ఉండాలి కదండి. రాజధాని ఉండాలంటారు. ఓకే, మీకు ఒకటి మంచిది అంటారా, 3 బెటర్ అంటారా? లేదండి, మీకు 3 రాజధానులు ఉండాలా, ఒకటి కావాలా? ఒకటే అండి, ఒకటే రాజధాని కావాలి. అంతే అండి. ఓకే సార్, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా అంటే మెయిన్ నిత్యావసర వస్తువులు
ఒక రూపాయి ఉండేదండి ఒకప్పుడు, ఇప్పుడు 2 రూపాయలు అయింది. ఓకే ప్రతి దాంట్లో కూడా ఓకే ఒకటే కాదు, మీరు ఇచ్చారు, నేను ఎంత ఇస్తున్నారు, అంతకంటే ఎక్కువ డబ్బులు ప్రజల దగ్గర ఎక్కువ పోతున్నాయండి, ఖర్చు అయిపోతుంది. ఒక గ్యాస్ బండ్ వచ్చి 550 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1200 రూపాయలు. ఓకే సో ఇప్పుడు అంటే గ్యాస్ బండ్ అంటే మన రాష్ట్రంలో మన రాష్ట్రాల నుంచి వెళ్ళిన గ్యాస్ ని ఇతర దళారులు తీసుకొని మనకి ఇస్తున్నారు అలాగా. ఓకే అంటే ఈ రాష్ట్రంలో 10 రాష్ట్రంలో గ్యాస్ బండ్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా? లేదండి, అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో గ్యాస్ బండ్ ఇచ్చింది 600 రూపాయలకి ఇస్తే 150-180 రూపాయలు సబ్సిడీ పడేది. ఓకే ఏమండి, ఇంకోటి కరెంట్ రేట్, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం 600 రూపాయలు, ఇవాళ 1500. నా ఇష్టం, నేను పన్నులు పెంచుతాను, నువ్వు పెంచుకో, నేను తీసుకుంటాను. అది ఒక పెద్దగా తెలిసింది. లేబర్ ఏముందండి, ఇవాళ 10,000 ఇస్తాడు. ఓకే జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారా రారంటే మా ఆయన బట్టి ఉంటది. ఏం నచ్చింది పరిపాలనలో మీకు? అన్ని బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. మరి అన్ని బాగున్నప్పుడు ఎందుకు రారంటారు? అంటే జనం అందరూ ఒకలాగా ఉంటారు కదండి. అదే అంటే మంచి చేస్తే మెజారిటీ ఆఫ్ పీపుల్ వేస్తారు కదా ఓట్లు. చేస్తారండి. అంటే కొంతమంది నచ్చారు, కొంతమంది నచ్చరు కదండి. నచ్చలేదు అంటారా? నచ్చలేదంటారా మనం చెప్పలేం కదండి. అంటే ఎవరి ఉద్దేశం ఉందని మనకు తెలియదు కదా. ఓకే మీ పేరు మేడం? అలా చెప్పండి, ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉందండి? బాగానే ఉందన్నారు. ఏం నచ్చింది మేడం మీకు ఆయన పరిపాలనలో? అమ్మఒడి పెట్టారు కదా, అది ఒకటే వస్తుందండి. అదొకటే వస్తుంది. జనాలు ఏమనుకుంటున్నారు? ఈ పథకాల గురించి బాగున్నాయి అనుకుంటున్నారా? ఎవరికి నచ్చినట్టు అని మాట్లాడతారు కదండి. బాగానే మంచిగానే ఉన్నాయంటున్నారు. మంచిగా ఉన్నాయంటున్నారు. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి, ఆ ప్రభావం ఉంటుందంటారా జగన్ గారి మీద? ఈసారి ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ. పక్క ఉన్నాయి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంటారు? ఏమి ఎలక్షన్ పెట్టినా తెలియదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. బాగుంది. సార్ వస్తారంటారా? ఏమో తెలియదండి మాకు. ఏమో తెలీదా? తెలియదండి. నేను బాగా చెప్తాడు. వస్తారు. ఏం నచ్చింది జగన్ పరిపాలనలో? అమ్మఒడి, మళ్ళీ మా అమ్మ మా నాన్నలు అందరు పిల్లలు కూడా వస్తుంది. ఓకే భీమవరం ఇది. మరి ఈసారి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా, మరి నేను ఎలా ఉంటది? అన్నారా? వస్తారంటారు ఈసారి అయినా? అన్నారు. ఓకే గురుగారు ఏం పేరు మీ పేరు? నా పేరు నామన వెంకట్రావు అండి. చెప్పండి సార్, ఈసారి భీమవరంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరిస్తాడండి, ప్రజలతోటి ఉన్నాడు గంజి శ్రీనివాస్. ఓకే ఏది కావాలితే చేస్తాడు, ఇంటికి వెళ్తే సమాధానం చెప్తాడు. ఓకే సార్. అది ఏం పని మీద వస్తే ఏంటి నేను చేసి పెడతాను చెప్పని అంటాడు. ఓకే అది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటే మాకు ఏముంటుందని మేము హైదరాబాద్ వెళ్ళాలి. మా సమస్య ఇనివాడు ఆవిడ ఉండడు, స్థానికంగా ఇక్కడ ఉన్న అభ్యర్థిని మేము గెలిపించుకోవాలి. అది మా బాధ్యత. ఓకే అది ఎక్కడో ఉన్నాడు అంటాడు, ఎక్కడో ఉంటాడు, మాకు కాపాడ్డా. ఓకే మేము వేసాం 2019లో. ఏం చేస్తున్నారని అడిగిన నాదుడు లేడు. అయ్యా గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా అన్ని చేసి పెడుతున్నాడు. ఓకే ఆ టీ కోళ్ళు గాని, రోడ్లు గాని, అన్ని తాడే బిజ్జి గాని అన్ని సమస్తం ఆయన చేస్తున్నాడు. మళ్ళీ ఆయన గెలిపించుకోకపోతే మాకు ఇక్కట్లు తప్పవు. ఓకే అదే నేను చెప్తున్నా ఒపీనియన్. అది పైన ఎవరు వస్తా అనుకున్నప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదండి, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి వస్తాడండి. జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఓకే అది అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదు. ఏం అభివృద్ధి కావాలి చెప్పమండి మీకు, నేను చెప్తానేనండి. మచిలీపట్నం పోర్టు, ఓకే రామాయపట్నం పోర్టు, ఓకే మూలపట్నం పోర్టు, ఓకే 4 ఏమో ఫిషింగ్ హార్బర్ లో 13 లక్షల కోట్లు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ఏం అభివృద్ధి? ఓకే తింటాక అన్ని ఉన్నాయి మానవుడికి, ఇంకా అభివృద్ధి ఏంటి? మరి ఎంత అభివృద్ధి? రోడ్లు ఎందుకు వేయట్లేదు అంటారు? రోడ్లు వేస్తున్నారండి, సమస్య కాదు. రోడ్లో వ్యవస్థ బాగాలేదు మాట. రండి వెళ్ళారే, ఎక్కడ రోడ్లు మాల్ ఉన్న రోడ్లు ఉంటది, అది చూపించాలగా. అది జనరల్ గా న్యాయంగా మాట్లాడాలి. ఒక అధికార పక్షాన్ని అన్ని బూర్తి వేస్తాను తప్ప ఇంకేమీ కాదు. ఓకే వస్తారంటారు జగన్ గారు? 100కి 100 రూపాయలు వస్తాడు. ఓకే థ్యాంక్ యూ సార్. రేపు పొద్దున్న 3వ తారీఖునే దెందులూరులో మీటింగ్ ఉంది. ఎక్కడండి? దెందులూరు. ఓకే దెందులూరు అక్కడ చూడండి జనం. ఓకే అదండి జనం వస్తారండి. ఎవరు జనం వెళ్ళాగొద్దండి. నేను జగన్ గెలిపించుకోమంటే సంక్రాంతి నేను పోతాను. ఓకే
నాకు ఊరికి ఇల్లు ఇచ్చాడు. మరి కొంతమంది ఏమన్నారంటే వద్దండి అవన్నీ నాకు ఊరికి ఇల్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు టైంలో 3,60,000కి బ్యాంకులో నన్ను తాగట్టు పెట్టాడు. రూపాయి ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోరని నాకు ఇచ్చాడు. నేను వెయ్యకపోతే నరకం అనిపిస్తాను నేను. అదండి ప్రస్తుతానికి రేట్లు బట్టేది అయితే కొంచెం రేట్లు తగ్గిస్తే జగన్ అన్నది పర్లేదు బాగానే ఉంది, కానీ రేట్ల గురించి గంభీరంగా ఉన్నాయి బాగా. రేట్లు ప్రస్తుత పరంగా అయితే కొంచెం చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు రోడ్ల గురించి అయితే ఇస్తే మంచిదే. నిజంగా మీరు ఒక వ్యాపారస్తులుగా చెప్పండి. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే వైసీ అభిమానులు ఏమంటారంటే టీడీపీ అభిమానులు ఏమంటారు రేట్లు పెరిగిపోయి అంటారు. అవునండి, వీళ్ళు ఏమంటారు రేట్లు పెరగలేదండి ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. నా వయసుని బట్టి కాదు కానీ చంద్రబాబు ఉన్నప్పుడు అన్న మా పొజిషన్ బట్టి ఏంటంటే అన్ని ఏం తెలియకుండా ప్రజలకు పాపం అన్ని చేసుకుంటూ వచ్చాడు ఆయన. రోడ్లు వేసుకుంటూ మా మధ్య తరగతి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేట్లు సమానంగా చేసుకుంటూ వచ్చారు ఆయన. వ్యాపారస్తులు కూడా పాపం ఇబ్బంది పడకుండా చేశారనేది ఒక అభిప్రాయం ఉంది అంతే అండి. తాతయ్య నాన్నగారి తరం బట్టి అందేముందండి ఇంకా అంటే రేట్లు పెరగడం వాస్తవం అంటారు. ఈ యొక్క అందరికీ కొన్ని మంచి పనులు చేశారు, కొంచెం అందరికి డబ్బులు వేస్తున్నాం కొంచెం రేట్లు పెంచారేమో కొంచెం మంది బయట పడ్డదేమో అనుకుంటున్నారు. వ్యాపారస్తులే పడ్డదండి, బాగా నలిగిపోయాడు మేము. బాగా నలిగిపోయి అప్పుడు కూడా అప్పుడు రిస్క్లు పడ్డాం. అంటే ఎందుకు ఇంత సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు డబ్బులు వస్తాయి కదా, రొటేషన్ అవుతుంది కదా వాళ్ళకి. అంటే మరి రొటేషన్ అయితే మరి కొన్న వాళ్ళు ఇంకా ఇబ్బంది అయిపోతారు కదండి. కొంచెం పనులు ఒకటి లేవన్నారా? పనులు లేవు కదండి, ఇసుక ఒకటి ప్రాబ్లం, పనులు లేవన్నారు. ఆ ప్రభావం ఉందంటారా? మొత్తం వ్యాపారస్తులే పడుతుంది కదండి. పడుతుందంట. ఈ పెరిగిపోయి ఇబ్బంది అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ బాగుంటుందంటారు? తెలియదండి. జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. ఈసారి వస్తారంటారు ఆయన? ఆయన వస్తారనుకుంటున్నారు. మరి భీమవరం శ్రీనివాస్ గారు మరి ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ మళ్ళీ చేస్తా అంటున్నారు కదా? ఓకే, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? జగన్ గారు అండి. జగన్ గారు ఎందుకని సార్? అభిమానం ఏం వచ్చింది జగన్ గారి పరిపాలన? అంటే పరిపాలన గురించి అభిమానంతో వేస్తారా? పేదలకు అందరికీ చేస్తున్నారు కదండి ఆయన. ఓకే, మరి ఈసారి భీమవరం ఎలా ఉంటుంది సార్? భీమవరం మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. గన్ శ్రీనివాస్ గారు ఇస్తే ఆయన గెలుస్తారండి. ఆయన గెలుస్తారు. టీడీపీ జనసేన కలిసింది, ఆ ప్రభావం ఏముంటుందంటారా? అయినా మాకు సీన్ గారు ఇక్కడ ఆయన మాకు ఇది కదండి. ఓకే, ఎక్కువ ఉంటదండి, ఉంటది. ఓకే, అంటే టీడీపీ జనసేన కలిసి ఈసారి కష్టం ఉంటారు పవన్ కళ్యాణ్. కష్టం అని నేను చెప్పండి, మా అభిప్రాయం ఏంటంటే మాకు ఆయన ఎప్పుడు ఫైట్ టఫ్ ఉండదు, ఈజీ ఉండదు. టఫ్ గానే ఉన్నా కానీ ఈయన గెలుస్తారండి. ఈయన గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైనా అభివృద్ధి లేదా అంటున్నారు కొంతమంది. అది భ్రమ అంతేండి, భ్రమ అంటారు. ఓకే, అంటే నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి రోడ్లు సరిగ్గా లేవు. రోడ్లు అంటే వస్తే ఇప్పుడు నెక్స్ట్ వాయిన్లో వస్తే రావచ్చేమో కదా. ఓకే, వరకు చేసాడు అన్ని అలాగే నెక్స్ట్ చేయొచ్చు కదా. ఇంకా ఈసారి వస్తారంటారు అయితే పక్క. భీమవరం ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా అంటున్నారు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉండాలండి. అది ఫస్ట్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటారు మరి జగన్ జగన్ గారు ఎందుకనండి? ఆడవాళ్ళకి అన్ని సబ్జెక్టులు అన్ని చేస్తున్నారు కదా. ఓకే, అందుకోసం ఈసారి భీమవరంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా అంటున్నారు. ఎలా ఉంటుంది ఫైట్ ఈసారి? ఫైట్ అంటే హోరాహోరీగా ఉంటుంది. హోరాహోరీగా ఉంటుంది. ఎక్కువ 99% మరి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు జనాలు అనుకుంటున్నారు వస్తే కనుక. ఓకే, హర్షద్ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి భీమవరం మళ్ళీ పోటీ చేస్తా అంటారు ఆయన? చేస్తారు. వస్తారు ఈసారి? వస్తారు కన్ఫామ్ గా. అంటే ఫైట్ టఫ్ ఉండదా, ఈజీ ఉండదా? చెప్పలేము, టఫ్ గా ఉన్నాయి కానీ రావడం మాత్రం పక్క. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు? అంటే అభిమానంతో లేకపోతే అభిమానం కూడా ఉందన్న, ఆయన మంచితనంతోనే అభిమానం వచ్చింది. ఓకే, ఏమైనా వస్తే ఏమైనా చేస్తానంటారా? కన్ఫామ్ గా చేస్తారు. అంటే భీమవరం ఎలా ఉంది? భీమవరం అభివృద్ధి ఎలా ఉంది ఇప్పటి వరకు? పర్వాలేదు. ఇంకా బాగుంటుంది. ఏంటంటే రోడ్ల వ్యవస్థ బాగోలేదు, డ్రైనేజ్ సిస్టమ్ అలాగే ఉంది, ఏం మార్పు లేదు, గత 20 సంవత్సరం నుంచి అలాగే ఉంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే మొత్తం భీమవరం మొత్తం రూపురేఖలు మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు కొంతమంది. మారచ్చు రావాలి, మారచ్చు అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ రెడ్డి ఓటేస్తామండి. మరి మేము ఏమండి జగన్ గారికి వేస్తాం ఓటు. ఎందుకని? లేడీస్ కదా, అన్ని రుణమాఫీలు అయితే తీసుకుంటాం కదా. ఇంకా మీరు అందరూ వేస్తారా? మీరు ఒకరు వేస్తారా? అందరూ వేస్తారంటారు ఈసారి? ఎవరి ఇష్టం వాళ్ళదేనండి. పథకాలు అన్ని వాళ్ళు వేస్తారంటారా? పథకాలే కదా, ఎవరికి ఆయన మీద అభిమానం ఉన్నోళ్ళు అందరూ వేస్తారు. అమ్మ మీరు చెప్పండి,
ఏం నచ్చిందమ్మా మీకు జగన్ గారి పరిపాలనలో? రుణమాఫీలు అయ్యి అంటున్నారు కదండి. ఆ, ఓకే. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్నారు? ఎవరికైనా ప్రజలకి ఎవరో ఉపయోగపడితే వాళ్ళు రావాలని కోరుకుంటున్నాం. ఓకే, ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? మిశ్రమంగా ఉందండి. మిశ్రమంగా ఉంది. ఈసారి భీమవరం నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదండి టీడీపీ జనసేన కూటమిలో. ఎలా ఉంది ఈసారి గెలుస్తారంటారు ఆయన? వస్తారండి, ఇక్కడ పోటీ చేస్తే వస్తారండి. ఇక్కడ పోటీ చేస్తే వచ్చేస్తారు, ఇక్కడ పోటీ చేసి వస్తాను వచ్చేస్తారండి. ఏమనుకున్నారు జనాలు? జనాలు ఏముందండి, కొత్త 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 క్యాండిడేట్ చూడాలనుకుంటారు కదండి, చూడాలనుకుంటారండి. అదండి. మరి ప్రజెంట్ గణశ్రీనివాస్ గారు చేస్తున్నారు, గంటీని గారు బాగా చేస్తున్నారండి, బాగా చేస్తున్నారండి. ఓకే. ఇప్పుడు ఆయనకి పోటీ అంటే మరి ఆయన మరి కొత్త క్యాండిడేట్ కాబట్టి బలంగా ఎక్కడ నుంచి ఉంటే లాస్ట్ టైం ఓడిపోయారు కదా. లాస్ట్ టైం ఓడిపోయారంటే బాగుందండి. ఆయన ఇక్కడ లేడు, మనిషి దగ్గర ఉంటే అందరినీ వెళ్ళి మాట్లాడుతూ ఉంటే. ఇప్పుడు సీని గారు ఉన్నారు, దగ్గర ఉన్నారు కాబట్టి అన్ని చేసి పెడుతున్నాడు ఆయన. అలాగే ఆయన అన్ని చేసి పెడతాడంటే కొత్త ప్రభుత్వం కావాల్సి చూసుకోవాలనుకుంటే వాళ్ళు వచ్చి చూస్తారు. అంటే భీమవరం గత 20 సంవత్సరాల నుంచి కొన్ని పనులు జరగట్లేదు, డ్రైనేజ్ సిస్టమ్ వ్యవస్థ బాగోలేదు, రోడ్లు బాగాలే అంటారు. అందులో నిజం ఉందంటారా? కొద్దిగా ఉన్నదండి, నిజం ఉందండి. ఎందుకంటే ఈ రోడ్లు పెద్ద చేయాలి కదండి, మరి ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు కదండి. అది చేస్తే బాగుంటదండి. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంత ముందు కన్నా అభివృద్ధి జరుగుతుంటారా ఎక్కువ? అభివృద్ధి అండి మరి కొత్త ఆయన కదండి, మరి ఆయన ఎలా చేస్తాడని మనకు తెలీదు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నారు, ఆయన ఎక్కడ ఉండి చేస్తే ఇంకా బాగుంటది. అంటే నా లోకల్ ఫీలింగ్ వస్తుందేమో కదా, ఇక్కడ కాదు కదండి. అంటే ఫీలింగ్ అండి మరి ఉంటదండి, అది కూడా ఉంటదండి, ఉంటది కదండి. మరి ఇప్పుడు ఈయన దగ్గర ఉండి చేస్తున్నాడు అంటే చాలా మరి ఇప్పుడు ఏదైనా అడిగితేనే బాగుంటదండి. మరి ఆయన అడగాలంటే ఎక్కడ ఉండాలంటే ఇబ్బంది కదండి, మరి అది కూడా కష్టం కదండి. అది అన్ని ఆలోచించుకుంటారండి ప్రజలు. సరే, అయితే అవకాశం ఉన్నాయంటారు? అవకాశాలు ఉన్నాయంటే మరి కొత్త ఆయన చూడాలనుకుంటున్నారు కొంతమంది. లేదు మరి దగ్గర ఉంటేనే బాగుంటది, మరి ఆయన దగ్గర ఉండకపోతే ఇబ్బంది కదండి. ఇప్పుడు టీడీపీ కూడా కలిసింది కదా. టీడీపీ కలిసి కాదండి, అక్కడ కావాల్సింది ఈయన నిలబడితే మరి దగ్గర ఉండాలి కదా. దగ్గర ఉంటే కొద్దిగా బాగుంటది. ఇప్పుడు సీని గారు ఉన్నారు కాబట్టి దగ్గర ఉండగా ఏదైనా అడగాలంటే వెళ్ళి అడుగుతారు, చేసుకుంటారు. ఏమంటే ఇది బాగోలేదంటే చేస్తారు, తీసుకొస్తారు ఆయన్ని. అదేండి. ఓకే సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? రావచ్చండి, రావచ్చు. ఏం నచ్చిందమ్మా ఈ పరిపాలన మీకు? మాకే నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు పెద్ద బెనిఫిట్స్ లే కానీ అన్ని స్కూల్స్ లో బాగా ఉందండి, నాకు నచ్చింది. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం, అది వాళ్ళకి టాకింగ్ పవర్ అది బాగా ఉంది, అది నాకు బాగా నచ్చింది. నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక నాకు ఉండే ఫెసిలిటీస్ నాకు ఉన్నాయి, నేను అంత ఆధారపడలేదు. బాగుంటుందంటారు పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ గారు? ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు చెప్పండి సార్ మీరు? అంటే అభిమానంతో రావాలంటున్నారు, అదేమన్నా ఆయన వస్తే ఏం చేస్తారంటారా? జగన్ డెవలప్మెంట్ సరిగ్గా ఏం అవ్వలేదు కదా. ఏమండి? జగన్ డెవలప్మెంట్ గట్రా ఏం అవ్వలేదు కదా. డెవలప్మెంట్ చేయలేదంటారు జగన్ గారు. ఓకే, అందుకని ఇప్పుడు జనసేన టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు. అయితే అదే న్యూ గవర్నమెంట్ అయితే ఏమన్నా అవుతుందేమో. వస్తే బాగుంటది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? గంజీని వచ్చిన తర్వాత నాకు ఏం చేయలేదండి, ఏమీ చేయలేదు, అభివృద్ధులు కూడా చేయలేదు, ఆడ వచ్చి నిధులు కూడా అవ్వలేదు. మరి గంజీని చాలా బాగా చేస్తామని చెప్తున్నా జనాలు. చెప్తున్నా నా దగ్గర తీసుకున్నాను. ఓకే, మరి ఈసారి టీడీపీ జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే జగన్ తప్ప ఏ పార్టీ వచ్చినా జగన్ గారు తప్ప ఎవరు వచ్చినా పర్వాలేదు అంటారు. ఎవరు వచ్చినా పర్లేదు. ఎందుకని అంటే ఈయన వచ్చిన తర్వాత మాకు ఏం చేయలేదండి. ఏం చేయలేదు? ఏం చేయాలి మీకు? చెయ్యాలంటే మా కాలేజీకి వెళ్తున్నాం కాబట్టి మాకు ఏ విద్యాదీవనలు కట్ట వేస్తున్నారండి, ఓట్లు కట్ట ఉన్నాయి అయ్యి కట్ట. ఇప్పుడు ఎవరికో ఇప్పుడు లేడీస్ కి కట్ట ఫ్రీ పాస్ లో బస్సులు వేస్తున్నారు కదండి, కాలేజీ స్టూడెంట్స్ ఎలాగ వెళ్తున్నారు కదండి, వాళ్ళకి అలాంటిది ఏమన్నా కాలేజీకి వెళ్ళే వాళ్ళకి ఫ్రీ పాస్ లాంటివి ఏమన్నా తీసుకొస్తే కొంచెం బాగుంటుందండి. ఈసారి పవన్ కళ్యాణ్ భీమవరం పోటీ చేస్తారు కదా, గెలుస్తారంటారా? గెలుస్తారండి తప్పనిసరిగా. చాలా ఈజీగా ఓకే. మెజార్టీ ఎంత వస్తుంది సారీ? మెజారిటీ మొన్న లాస్ పోయిందే, మెజారిటీ వస్తుంది 50,000 పైన వస్తుంది. 50,000 పైన వస్తుంది మెజారిటీ. ఓకే, థ్యాంక్ యూ.
బాగా చేస్తున్నారు అండి మొత్తం రోడ్లు కానీ మా భీమవరం సరౌండింగ్ అయితే ఓకే చాలా బాగా చేశారు. పైన జగన్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంకేం కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఎక్కడా బాగోలేదు. రోడ్లు భీమవరంలో కూడా పెద్దగా డెవలప్మెంట్ ఏం జరగలేదు. డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదు. అంతా బాగున్నాయి అన్న, చెప్పేవాళ్ళు అది చెప్తున్నారు కానీ నాకు తెలిసి అయితే చాలా బాగుంది. ఓకే. ఎందుకంటే తెల్లారగట్లో ఒకప్పుడు ఫంక్షన్ల కోసం వెళ్ళి తెల్లారగట్లో నుంచి ఉంటే సాయంత్రానికి వచ్చేదో లేదో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు తెల్లారగట్ల 5 గంటలకు మా అమ్మగారు ఉన్నారు, 5 గంటలకి తీసుకొచ్చేస్తున్నారు. బాగా చేస్తున్నారు అన్న. ఓకే, అంటే ప్రభుత్వం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం కాదు, చాలా అన్ని చేస్తున్నారు. రాజధాని లేదు. రాజధాని ఎవరికి కావాలన్నా ఒకప్పుడు అందరూ 10కి 20కి పప్పుకి బియ్యంకి వెళ్ళి పక్కకి అడిగేవారు. ఇప్పుడు అది లేదు, అందరి దగ్గరికి అన్ని వస్తున్నాయి. అది 18,000 అవుతాయి, సోమరిపోతులు అవుతాయి అంటున్నారు కానీ అవి వచ్చి డబ్బు ఉన్నవాడికి సోమరిపోతానంగా అంతది. ఇది ఓన్లీ లేబర్ కి వచ్చేటప్పటికి అది దేనికో దానికి ఉపయోగపడుతుంది. 10 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు అయిపోతుంది. పక్క ప్రతి స్టేట్ లో అదే అన్న. అది దేంట్లో ఉంటది, అది ఎక్కడ పైనుంచి మోడీ గారు పెంచేది. మోడీ గారు ఇచ్చారు కరెక్ట్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి, డిస్కౌంట్ వస్తుందంటే చేస్తారన్న. ఎన్ని చేస్తారు, అన్ని చేసుకొస్తున్నారు కదా. అంటే పేదవాళ్ళు ఒక్కడే చూసుకున్నారు ఈ ప్రభుత్వం. పేదవాళ్ళ కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది అంటున్నారు. లేదన్న, డబ్బున్న వాళ్ళు తప్ప, డబ్బున్న వాళ్ళు అలా తప్ప లేబర్ బాగా పెరిగిపోయిన రేట్లు. ఏం లేదు, నాకు తెలిసి అయితే బాగానే ఉంది. మాకు బాగానే ఉందంటారు. 100%. ఎన్ని సీట్లు వస్తాయి? 175 పక్కా. థ్యాంక్ యూ అండి. అలా చెప్పలేం కదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. బాగుంది. ఏం నచ్చింది మేడం ఆయన పరిపాలన మీకు? జగనన్న విద్యాకాంత్. ఓకే, ఇంకా మేడం? అది మాత్రం చాలా బాగుందండి. అది బాగుంది. ఇది కూడా చేస్తే బాగుందని అనిపించే ఉన్నాయా మేడం ఇంకేమన్నా? ఇంకా అంటే అంతా బానే ఉంది, బాగా చేసేది. మేడం మీ పేరు మేడం? మేఘనా. ఈసారి ఎవరు వస్తే బాగుంటది మేడం ఏపీలో? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ ఉంటుంది. ప్రజెంట్ గవర్నమెంట్ చేయట్లేదు అంటారా? దానికన్నా బాగా ఉంటుంది. దానికన్నా బాగా చేస్తారు. మంచి చేసే వాళ్ళు ఎవరు వచ్చినా పర్లేదు. ప్రజెంట్ గవర్నమెంట్ మంచి చేస్తుందా చెడు చేస్తుంది అంటారా? మంచిగా చేస్తుంది. మంచిగా చేస్తుంది. పెద్దోళ్ళకి మంచిగా, పెద్దవాళ్ళకి మంచిగా చేస్తుంది. చిన్నవాళ్ళకి చెడు చేస్తుందా? చిన్నోళ్ళకి మంచి అంటే చిన్నోళ్ళకి కన్నా పెద్దోళ్ళు, పాపం పెద్దోళ్ళు ఉంటారు కదా, పింఛనీళ్ళు అట్లకి బాగా, చిన్నోళ్ళకి బాగానే ఉంటున్నాయి. ఓకే. జగన్ గారు పరిపాలన నచ్చింది మీకమ్మా? వస్తారంటారు ఈసారి? చెప్పలేం, ఏమో తెలీదు. ఏమో అంటారు. ఓకే. ఈసారి భీమవరంలో ఎవరు వస్తే బాగుంటది? గ్రంథి శ్రీనివాస్ గారు వస్తారు. గ్రంథి శ్రీనివాస్ గారు. ఎందుకని సార్? గ్రంథి శ్రీనివాస్ దాంట్లో మనకి అండర్ టనల్ వచ్చింది అక్కడ రైల్వే దగ్గర. అక్కడ ఏదో హాస్పిటల్ కడుతున్నారంట. ఓకే. ఆయన మన జగన్ గారు కూడా చెప్పారు భీమవరం వెస్ట్ గోదావరి హెడ్ క్వార్టర్స్ ఆయన చూసి చేసామని చెప్పి. చాలా బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటది సారి? టీడీపీ జనసేన అంటే ముందు అసలు క్యాండిడేట్ టీడీపీ వస్తుందో జనసేన వస్తుందో? జనసేనకి ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఎలా ఉంటది ఇక్కడ సార్? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ శ్రీనివాస్ గారు వస్తేనే బాగుంటుంది. శ్రీనివాస్ గారు వస్తే బాగుంటది. ఓకే. బ్రదర్ మీ పేరు? చంద్రమౌళి. చెప్పండి సార్, ఈసారి భీమవరంలో ఎవరు వస్తే బాగుంటది? సరే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటదండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? పవన్ కళ్యాణ్ ఇప్పుడు భీమవరం డెవలప్ అయింది మొత్తం. భీమవరం డెవలప్ అయిందా అవలేదా? అవలేదండి. అవలేదు. ఎందుకని? ముందు నుంచి చేసిన దానికన్నా బాగుండేది. అందుకే గంధి శ్రీనివాస్ గారి కన్నా ముందు చేసిన వాళ్ళు బాగా చేశారు. రామాంజనేయులు గారు బాగా చేశారు. రామాంజనేయులు గారు మరి సార్ నెక్స్ట్ టైం ఆయనకి ఇవ్వకపోవచ్చు కదా సీటు. ఇస్తానికి ఇస్తారు లేదా టీడీపీ జనసేనకి ఇస్తారు? కలిసిపోయింది కాబట్టి జనసేన వస్తుంది అనుకుంటుంది. జనసేన వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు గారు. ఎందుకని సార్? జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చిందండి. నచ్చిందా? బాబు గారు వస్తే బాగుంటుంది ఒకసారి. ఓకే బాబు, నీకేం కావాలి? నీకు బాబు కావాలా మావయ్య కావాలా? అమ్మా ఏం పేరు? ఏం నచ్చిందమ్మా మీకు? జగన్ గారి పరిపాలన ఏం నచ్చింది మీకు? అన్ని నచ్చింది. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారండి. వస్తారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? టీవీ ఛానల్ ఎక్కువగా మేము చూడవండి. టీవీ ఛానల్ చూడలేదు. అభిప్రాయం చెప్పండి అమ్మా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగా ఉందండి. బాగానే ఉంది. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? అంతా బాగానే ఉందండి. అంతా బాగుంది. నిత్యావసర వస్తువులు బాగా రేట్లు పెరిగిపోయి అంటున్నారు. నిజమంటారు అది? కరెంట్ బిల్లులు పెరిగిపోయి అంటున్నారు. పెరుగుతూ మరి నిజమేనండి. నిజమే. ఈ ప్రభుత్వంలో అలా ఉంది, ఎప్పుడు అలా ఉందా?
ఏ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం ఎక్కినప్పుడు ఆ ప్రభుత్వం కింద ఉంటుందండి. ఇంకా అది ఇదని ఏముందంటే చెప్పండి అమ్మా, ఎలా ఉంది ఇప్పుడు జగన్ గారి పరిపాలన? ఎందుకంటే మేము 60 వచ్చినా మాకు పింఛన్ లేవండి. 3 పిల్లలకి కరెంట్ బిల్లులు ఉన్నాయి, మీటర్లు ఉన్నాయి అన్నారు. మీటర్లకి బిల్లు కడుతున్నాం కదండి, మీటర్లు బిల్లు కడుతున్నా. 60 సంవత్సరాలు వచ్చినాయి. ఏముంది, చిన్న కొట్టు ఉంది, ఆ కొట్టు అమ్ముకొని ఉంటున్నాం. ఎవరికో అందులోనేమో ఒకడు మతిలేనోడు ఉన్నాడు, ఆడికి కూడా రాసాం, ఆడికి కూడా లేదన్నారు. మరి అందరికి 10 ఎకరాల బిల్డింగ్లు ఉన్న వాళ్ళకేమో ఇస్తున్నారు పింఛనీళ్ళు, మరి మాకు లేదంటున్నారు. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారండి, పథకాలన్నీ కూడా లేని వాళ్ళకన్నా ఉన్న వాళ్ళకి ఎక్కువ వెళ్తుంది అంటున్నారు. అవునండి, ఆ మాట కరెక్టేనండి. వాళ్ళకి వాళ్ళే సరిపెట్టేసుకుంటున్నారండి, లేని వాళ్ళకి ఇవ్వట్లేదండి. ఎకరాల పొలం ఇస్తున్నారు, మాకేమీ లేదు ఆధారు. ఇల్లున బిల్లు అది పొట్టును ముసలైనా నేను మందులు చూడండి, ఎన్ని మందులు ఎలాగొస్తాయండి. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు మీరు? ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మందులు పడతలేదండి. ఈ మందులకు వేలకు వేలు. కరెంట్ బిల్లు రేట్లు నిజంగా పెరిగిపోయి అంటారా? కరెంట్ బిల్లు రేట్లు పెరుగుతున్నాయి, పప్పుల రేట్లు పెరుగుతున్నాయి. ఉన్న వాళ్ళని కొట్టి లేని వాళ్ళకి ఎట్టినట్టు, లేని వాళ్ళని కొట్టి ఉన్న వాళ్ళకి అడిగినట్టు. అదండి, కరెంట్ బిల్లు బాగా పెరుగుతున్నాయండి. కరెంట్ బిల్లు మీటర్లకి బిల్లు కడుతున్నాం కదా, లేనోడి మీద ఉన్నవాడికి ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళే సరిపెట్టుకుంటున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అనిల్ గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పరంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటది అనుకుంటున్నాను. ఓకే, మరి ఇంకో రకంగా అయితే? ఇంకో రకంగా అంటే మనకి అయితే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే రోడ్లు సరిగా లేవండి. ఇంతకుముందు ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే రోడ్లన్నీ కంప్లీట్ గా వర్క్ చేశారు. దాన్ని బట్టి అయితే మాత్రం మనకి రోడ్లు మెయిన్. అలాగే సంక్షేమం కూడా, మన ప్రజా జీవనం మనం ఉదయం బయటికి వస్తున్నాం అంటే ఇటు మనం తిరగడానికి, పనులు చేసుకోవడానికి, ఏ పరంగా అయినా సరే మనకి రోడ్లు మెయిన్. రోడ్లు సరిగ్గా ఉంటేనే మన ఇదిగా ఉంటది. జనాలు ఏం చేస్తారంటే రోడ్ల మీదకి వస్తారు. అలా ఏ అయితే పనులు ఉన్నాయని చేసుకుని సాయంత్రం దాకా అలా జర్నీ ప్రయాణాలు చేయవలసి ఉంటది. రోడ్ల పరంగా అయితే బాగలేదు. ఇంకా నచ్చలేదు. ఇంకా మరి జాబ్స్ లేవండి. రాజధాని 3 కావాలా, 1 కావాలా? రాజధాని అనేది 3 ఉంటే డెవలప్ అవుతుంది కదా. లేకపోతే మనకి మన పాత ఆంధ్రప్రదేశ్ లాగా హైదరాబాద్ ఒకటి చేసేసి ఆంధ్ర వాళ్ళు ఉండే సీఎంలు ఇద్దరు కలిసి హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టారు ఇది వరకు. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది, అందుకని హైదరాబాద్ లో జాబ్స్ ఉన్నాయి, అభివృద్ధి ఉంది అక్కడ. ఈ 3 ఉంటే 3 అభివృద్ధి జరుగుతాయి కదా. మరి 3 ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఓకే అండి. మా స్టూడెంట్స్ బతకాలంటే జగన్ ఉండాలి కదా. జగన్ ఉండాలి. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? మాకు పరిపాలన అంటే అతను మా గురించి చాలా చేశాడు, స్కూళ్ళు కట్టించాడు, చాలా చేశాడు. ఇంకేం నచ్చింది అంటే కొంచెం అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి, అభివృద్ధి తక్కువైంది అంటారు జనాలు. అంటే తక్కువైందంటే స్టూడెంట్స్ కి పెడుతున్నాడు. మాట్లాడండి, మీ పేరు చెప్పండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లోనే జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? అన్ని పనులు చేస్తున్నారండి. అన్ని పనులు చేస్తున్నారు. ఏం నచ్చినాయి మీకు? నాకు అన్ని నచ్చినాయండి. అన్ని నచ్చినాయి. ఓకే, ఈసారి భీమవరం నుంచి ఈ గంధసింహ గారు పోటీ ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారు వైసీపీ నుంచి. పవన్ కళ్యాణ్ గారు ఏమో పోటీ చేస్తా అంటున్నారు మళ్ళీ ఇక్కడ నుంచి. ఎలా ఉంటది ఈసారి? బాగానే ఉంటదండి. ఎవరికి బాగుంటది? పవన్ కళ్యాణ్ బాగుంటదండి. పవన్ కళ్యాణ్ బాగుంటది. అవును, బాగుంటది. వస్తారంటారు ఈసారి? వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటది? భీమవరంలో వైఎస్ఆర్ పార్టీ రాదండి. వైఎస్ఆర్ పార్టీ రాదు. ఎందుకని? తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తుంది పక్కండి. అంటే ఈ జనసేన ఇది ఒకటి అయిపోయింది కదండి, ఆ రెండింటిలో ఉంచుకుంటాయి. వైఎస్ఆర్ పార్టీ కనపడదండి, ఇంకా కనపడదండి. ఇప్పుడు జనసేన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. కొత్తపురం ఏమో రఘురామకృష్ణరాజు ఎంపీ, ఆయన వస్తారు. ఓకే, మళ్ళీ పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి వస్తా అంటున్నారు. భీమవరం పోటీ చేస్తాడండి. ఆయన పోటీ చేస్తాడు కానీ ఆయన అధికారంలో ఉంటాడు కానీ ముఖ్యమంత్రి అవ్వలేదు. ముఖ్యమంత్రి అవ్వలేండి, మామూలుగా ఎమ్మెల్యే కింద గెలుస్తారా లేదు ఈసారి? గెలుస్తాడు. ఈజీ గెలుస్తారా? టఫ్ ఉంటది ఫైట్? ఈజీ గెలుస్తాడు. ఈజీగా ఎంత ఉంటుంది మెజారిటీ సారి?
లక్ష ఉంటుంది. లక్ష ఉంటది. ఓకే గురుగారు ఏం పేరు? ఎవరు వస్తే బాగుంటది? భీమవరం నియోజకవర్గం ఎవరు వస్తే బాగుంటది? బీహార్ నియోజకవర్గం గంధసీని గారు నెంబర్ 1 అండి, చూడవలసిన లేదు. అంటే ఏంటంటే గ్రౌండ్ వర్క్ అంటే సిటీ పరంగా అయితే పవన్ కళ్యాణ్ గారు బాగుంది, విలేజ్ పరంగా అయితే గంధసీని గారికి బాగుంది సార్. గంధసీని గారికి బాగుంది సార్. ఓకే. అది ఎవరు వచ్చినా రాష్ట్రాన్ని బాగుపడితే చాలు సార్. ఎవరు వచ్చిన మధ్యతరగతి కుటుంబాలకి లేబర్కి ఇబ్బంది లేకుండా. అంటే భీమవరం అనేది గత 20 సంవత్సరాల నుంచి పెద్ద అభివృద్ధి ఏం చెందలేదు. రోడ్లు కానీ అయితే అభివృద్ధి సెక్షన్ అయితే భీమవరం పక్క అడుగు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది సార్. అభివృద్ధి అన్నది ఎక్కడా లేదండి. అభివృద్ధి అన్నది లేదు. ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి బాగుండాలంటే ఏ గవర్నమెంట్ వచ్చిందన్నది కానీ అభివృద్ధి చేయడం కావాలి, రాష్ట్రంగా అభివృద్ధి చేయాలి. అది చేస్తే భీమవరం సిటీకి అయితే అభివృద్ధి అయితే ఏం లేదు సార్. గత 20 సంవత్సరాల కాలం ఇప్పుడు అలాగే ఉందండి. జిల్లా మెయిన్ మనకి భీమవరం హెడ్ క్వార్టర్ చేశారే కానీ ఇంతవరకు దాని వల్ల ప్రయోజనం అయితే లేదు. ఓకే. మరి ఈసారి టీడీపీ జనసేన కూడా మీ ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? అది చేస్తే బాగుంటదని అనుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడున్న జగన్ గారి పరిపాలన అయితే ఆయన పథకాల పరంగా నెంబర్ 1 లో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అయితే వెనకబడిపోయి ఉన్నారు సార్. మరి రాష్ట్ర అభివృద్ధి ఉంటేనే పథకాలకు ప్రయోజనాలు ఉంటాయండి. అంటే పథకాలు కూడా కొంతమంది ఏమన్నారు, ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇవ్వట్లేదు. అది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఈ మనిషికి ఇది అనేది మనం చెప్పలేమండి. ఎందుకంటే 10 మందిలో 3 వాళ్ళు ఇష్టపడతారు, 3 వీళ్ళు ఇష్టపడతారు. కాబట్టి పథకాల పరంగా ఆయన ముందున్నారు కానీ అభివృద్ధి విషయంలో మటుకి వైఎస్ఆర్ పార్టీ వెనక ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? నాకు రాజకీయం గురించి అంతగా తెలియదు సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పబ్లిక్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? నా దగ్గరికి వర్క్ బాగుందా, బాగోలేదా, యావరేజా, సూపరా ఉంటుంది కదా? యావరేజ్. ఓకే. అంటే ఓ మాట ఎక్కువ వినపడుతుంది, సంక్షేమ పథకాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు కానీ అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు, రాజధాని అనేది క్లారిటీ లేదు అని అంటున్నారు. మీకు 1 కావాలా 3 కావాలా రాజధానులు? ఒకటైతేనే బాగుంటుంది. ఒకటైతేనే బాగుంటుంది అంటారా? ఓకే. గురువు గారు మీ పేరు? అనిల్ వర్మ. అనిల్ వర్మ గారు చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? సంక్షేమం కాదు, అభివృద్ధి కావాలంటే కనుక మరి జగన్ గారు పట్టించుకుంటే బాగుంటుంది. ఓకే. అంటే సంక్షేమం ఇప్పుడు అభివృద్ధి లేదా అంటే చాలా మంది అంటారు. అంటే ఇప్పుడు రోడ్లు ఎందుకు ఇప్పుడు 3 years నుంచి ఇబ్బంది పడుతున్నారు జనాలు. మరి ఎందుకు రోడ్డు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు రోడ్డు ఎందుకు వేయట్లేదు అంటారు? అదే ఆ సంక్షేమ పథకాల కంటే కూడా డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెడితే బాగుండేది అంటారు. ఓకే. ఈసారి అవకాశం ఎలా ఉందంటారు? బయట ఎలా ఉంటుంది? 50-50. భీమవరం పరిస్థితి ఐడియా లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రసాద్ గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తే మళ్ళీ జగన్ వస్తేనే బాగుంది అనుకుంటున్నాం. జగన్ వస్తే బాగుంటుంది. ఓకే, ఎందుకండి సార్? ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాడికి అన్ని కూడా వస్తున్నాయి కదండి. ఓకే, వస్తున్నాయి. అంటే అభివృద్ధి పేరుతోటి సంక్షేమ పథకాలు ఇచ్చి రేట్లు ఎక్కువ పెంచేశారు, కరెంట్ బాగా పెరిగిపోయింది, రోడ్లు సరిగ్గా లేవు అని అంటున్నారు కొంతమంది. అన్ని పెరుగుతున్నాయి కదండి, కాదు కదా, అన్ని పెరుగుతున్నాయి. ఇప్పుడు కూలి పని రేట్లు పెరుగుతలేదండి. ఓకే. కూలి పని రేట్ పెరిగి త్వరగా అంతా 300 అలా ఉండేది. 500-600 ఇస్తున్నారు. అలా 500-600 ఇస్తుంటే ఆటోమేటిక్ గా మనవి కూడా పెరుగుతాయి కదా. మీకు రాజధాని 3 కావాలా 1 కావాలండి? రాజధానులు అంటే వైజాగ్ ఇస్తే బాగుండండి. వైజాగ్ ఒకటి సరిపోతుందా? మరి ఈయన జగన్ గారు 3 చేస్తా అన్నారు కదా, వైజాగ్ స్టే వచ్చింది కదండి, ఇప్పుడు కుదరదని వైజాగ్? అది తెలియదండి, మరి మామూలుగా వైజాగ్ ఇస్తే బాగుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం డెవలప్డ్ గా ఉన్నది కదా. ఓకే. దానివల్ల మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్ చేయాలంటే కష్టం కదండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. అది. ఓకే, థ్యాంక్ యూ అండి. పెయింటింగ్ వర్క్ ఇదే, బండి స్కోర్ పెయింట్. ఓకే. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన, ఎలా ఉంది? జగన్ పరిపాలన ఏముందండి, ఆడవాళ్ళు మెచ్చుకుంటున్నారు చక్కగాను. అది మగవాళ్ళు ఏమో కొద్దిగా వేషంగా ఉంది. అది ఎందుకని అంటారు? ఆడవాళ్ళకి మరి గిఫ్ట్లు ఇస్తున్నారు కదా, ఆ గిఫ్ట్ల వల్ల వాళ్ళు 18,000, 15,000 అవి ఇత్తడం వాళ్ళకి కొద్ది బెనిఫిట్ కనబడుతుంది. అది లేకపోతే జీరో. అది ఓన్లీ పథకాలు ఒకటే, ఇంకేం లేదంటారు? ఏం లేదు. ఓకే. మరి ఏమనుకున్నా జనాలు ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి? టీడీపీ జనసేన కలిసినా సరేనండి, ఇవాళ ఎంతగా అంతేనండి అయ్యి. కాబట్టి ఈ గిఫ్ట్ల గురించి ఇప్పుడు పార్టీ పరంగా లెక్కేసుకుంటే ఇది ఒక ప్యాకెట్ లాంటిది, ఎవరు కొడతాడు ఆడికే 3 ఆశలు ఆడికేను అంతే. అంటే ఇప్పుడు ఇద్దరికి ఈజీ కదా అంటారు ఇది?
తగ్గపోరం ఉంది. మరి భీమవరంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా అంటున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసినా ఆయన పోటీ చేసినా ఎవరికి ఆడిగా ఉంటుంది. ఓకే, అంటే కొంతమంది ఏమంటున్నారంటే గత 20 సంవత్సరాల నుంచి భీమవరం పెద్ద డెవలప్మెంట్ లేదు, రోడ్లు బాగోలేదు, డ్రైనేజ్ సిస్టమ్ ఏం బాగోలేదు. అవును, నిజమంటారు అది? అవును, అది కరెక్ట్. అది ఎందుకంటారేమోనండి, ఇవాళ ఎవరైనా సరే ఆడోళ్ళు ఏంటి మగోళ్ళు ఏంటంటే స్కూటర్ మీద జర్నీ చేసిన వాళ్ళు చాలా నరకం అనిపిస్తున్నారు. అది మామూలు సామాజికంగా కాదు, మనం ఎవరైనా సరే మనం అనుకున్న మాట అది. ఎక్కడే చూపించండి దండి, మీకు చూపిస్తాను ఎన్ని రోడ్లు అయ్యి నిన్న కాక మనం వేసారు, వర్షం మునిగిపోయి అదండి. ఓకే, అలాగా ఏదో మళ్ళీ మొత్తం మీద కాలక్షేమం అయిపోద్ది. ఎవరు వచ్చినా పర్లేదు సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. బాగుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? అన్ని బాగున్నాయి సార్. అన్ని బాగున్నాయి. ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది. ఎందుకని సార్? దేనికైనా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి ఉపకారం, ఎవరికి ఉపకారం? అన్ని సంక్షేమ పథకాలు ఎవరు లేని విధంగా చేస్తా అన్నారు ఆయన. 10% ఉపకారం, 90% బొక్క. ఒక ఓట లేకుండా చెబుతున్నామండి. ఓకే, 175 175 కదండి, 1,75,000 రోడ్లు వేసారనుకోండి ముందా, అప్పుడు 175కి 175 వస్తాయి. ఓకే, ఎవరికి ఉపకారం లేదు, ఎవ్వరికి ఉపకారం లేదు. అంటే ఏం బాగుంది ఏం బాగోలేదండి అలా. వాళ్ళు ఏదైనా తలుచుకుంటే ఇంకా మనందరం మనం బ్రతకడానికే కష్టంగా ఉంది. ఓకే, అంటే అంత దారుణంగా ఉందంటారా? అసలు మన భవిష్యత్తు అర్థం అవట్లేదండి. ఓకే, పిల్లల భవిష్యత్తు దేవుడు ఎరుగు. అదే చంద్రబాబు గారు వచ్చారనుకో మన భవిష్యత్తు బాగుంటది, ప్లస్ పిల్లల భవిష్యత్తు కూడా గ్యారంటీ ఉంటది, ఇవ్వగలుగుతాం మేమే మా పిల్లలకి. ఓకే, మరి ఈసారి ఇక్కడ భీమవరం నుంచి టీడీపీ జనసేన పొత్తులో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఇక్కడ లేదండి, ఆర్ఆర్ అంట రాజోలు అండ్ రాజానగరం. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఏమో ఇన్ కేసు ఒకవేళ ఇక్కడ పోటీ చేస్తే చేయొచ్చు, రావచ్చు. ఎలా ఉంటుంది? బాగుంటది కదండి. బాగుంటుందా? ఓకే, ఖచ్చితంగా బాగుంటది. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది ఏమన్నారు భీమవరం గత 20 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ ఏమి లేదు, రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏమి లేదు సరిగ్గా అన్నారు. అది మన ఎమ్మెల్యే గారే తెలియాలి, మన ప్రెజెంట్ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారే తెలియాలి. నడి రోడ్డు మీద భీమవరం అంటే ఏంటంటే టోటల్ గా మన పశ్చిమ గోదావరి జిల్లాకి హెడ్ క్వార్టర్. దీనికే సరైన రోడ్లు లేవు. ఎవరు చేస్తే సుఖం? మీరే ఆలోచించుకోండి. నేను అన్నాను కదా, అడగండి పర్లేదు. ఈసారి టీడీపీ జనసేన వస్తుంటారు ఖచ్చితంగా అండి, 100కి 500%. ఓకే, వైఎస్ఆర్ అయితే రాదు. అంటే నేను అన్నాను కదండి, మన ప్రభుత్వమే, మన అందరి ప్రభుత్వమే, మన దోల తీరే ప్రభుత్వమే. ఎందుకని మేడం? అలానే ఏం లేదు, మామూలుగా అంటే సంక్షేమ పథకాల మీద పెట్టే దృష్టి అభివృద్ధి మీద పెట్టలేదు అంటున్నారు జనాలు. మాకైతే అలా నేను అనిపించలేదు. రోడ్లు సరిగ్గా లేవు, నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి, రాజధాని గురించి క్లారిటీ లేదు అంటున్నారు. అవన్నీ తొందరలో ఏమన్నా తెచ్చేస్తారేమో మాక్సిమం. ఓకే, ఒకటి కావాలి మేడం రాజధాని? 3 కావాలి మేడం మీకు? ఒకటే కావాలి. ఒకటే కావాలి. అది ఎక్కడ? అమరావతి కావాలి. అమరావతి. ఓకే, థ్యాంక్ యూ. మరి లేపగానమ్మా నాకు తెలిసి రాజకీయాలు ఎరగనండి, రాజకీయాలు తెలియదు. ఓకే, రాజకీయాలు అసలు సీఎం అంటే ఏంటో తెలియదు. జగన్ గారు వచ్చాక సీఎం గారు అంటే ఏంటి, సీఎం అంటే ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది సీఎం గా ఆయన చేసి చూపించారు. ఆయన అసలు దేవుడండి ఆయన. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? పరిపాలన అండి, ఆ చిన్నపిల్ల వృద్ధులు కానించి చిన్నపిల్లల వరకు అన్ని వయసుల వారు, అన్ని రకాల వయసుల వారిని కూడా ఆయన మరి అందరికి సహాయం చేసి అందరినీ కూడా ఒక మంచి దారిలోకి తీసుకొస్తున్నాయనండి. చిన్న పేదోళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టం అండి. పేద పిల్లల్ని చదివించడం, వృద్ధులకి పెన్షన్లు ఇవ్వటం, మరి ఇంకా అసలు ఆయన గురించి చెప్పాలంటే రోజులు టయాలు పట్టవండి. నా దేవుడండి ఆయన. అంటే కొంతమంది ఏమన్నారంటే సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి కానీ కొన్ని నిత్యావసర వస్తువులు, రోడ్లు ఒకటి, కరెంటు బిల్లు ఒకటి, తర్వాత రాజధాని గురించి చాలా ఆయన తిడుతున్నారండి. ఇప్పుడు 4.5 సంవత్సరాల్లో మాట ఇచ్చి చేసిన ఆయన ఒక జగన్ గారేనండి. 4.5 సంవత్సరాల్లో అన్ని పనులు ఏదైతే ఆయన చెప్పారో అవన్నీ చేసి చూపించారండి ఆయన. ఒక ఫ్యామిలీని నడిపించుకోవడం కష్టం. ఆడవాళ్ళకి మంచి చేసే ఒకే ఒక పథకం ఏముందంటే మద్యపాన నిషేధం, నవరత్నాల్లో అది ఒకటి ఉంది, అది చేయలేదు ఆయన అంటున్నారు. చేయకపోవడం
చేశారండి మద్యపాన నిషేధం చేశారా? చేశారు. అయితే కొంతమంది ఇబ్బందులు పెడుతుంటే అది తట్టుకోలేక మళ్ళీ రిలీజ్ చేస్తారండి. మళ్ళీ ఓకే అంటే బాగా రేట్లు ఎక్కువ. ఇదివరకు మేము సంపాదించుకుని 500 సంపాదించుకుంటే 200 తాగి 500 ఇచ్చేవాళ్ళండి, 300 ఇచ్చేవాళ్ళము. ఈసారి రేట్లు పెరిగిపోవడం ఒకటి, మందు కల్తీ మందు అవడం తోటి మా ఆరోగ్యాలు చెడిపోతున్నాయని చాలా మంది అంటున్నారు. అవన్నీ ఆయన మీద పెడుతున్న నిందలండి, నిందలు తప్ప ఆయన అలాంటి కల్తీ మందులు అవి పెట్టే మనిషి కాదండి. ఆయన మద్యపాన నిషేధం చేశారండి. నెక్స్ట్ ఏంటండి, ఆయన చేసేది ఏదైనా గానీ ఇప్పుడు పేదోళ్ళు చదివించుకోలేని చదువులు కూడా ఆయన చదివించి ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ నిలబడే శక్తి ఇస్తున్నాడండి ఆయన. చాలా అసలు ఆయన చాలా రియల్ ది గ్రేట్ వజ్రం అండి. భారతదేశానికి రియల్ గ్రేట్ వజ్రము జగన్ గారు. మరి ఈసారి వస్తుందండి. ఉన్నంత వరకు నేను చచ్చిపోయే వరకు ఆయనకే ఓటేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగా ఉంది సార్. బాగా ఉంది. ఈసారి వస్తారంటారా? వచ్చేస్తారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? నాడు నేడు బాగుందండి. ఓకే, ఇంకా పథకాలు బాగున్నాయి. ఓకే, మరి ఈసారి భీమవరం నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, టీడీపీ జనసేన కలిసింది, ఎలా ఉంటుంది ప్రభావం ఈసారి? ఏమన్నా మనం చూడాలి, వెండి తెర మీద చూస్తే కానీ ఏం చెప్పలేం కదా సార్. చూస్తే ప్రజల నానుడు మనకు తెలియదు కదా, మనం టీవీలో చూసేదాకా కూడా ఏమీ తెలియదు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుంటుందండి, అభివృద్ధి చేసేవారు వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం చేయడం అంటారా? మాకు నచ్చలేదండి. మీకు నచ్చలేదు? మరి ఎవరు కావాలి మీకు? ఈసారి చంద్రబాబు నాయుడు కావాలి. బాబు గారు కావాలి. అవును. ఓకే, ఈసారి భీమవరం నుంచి మళ్ళీ టీడీపీ జనసేన పొత్తులో బాబు గారు రావాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటారు, వస్తారు ఈసారేనా? ఆయన మేము వేస్తాం. వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి భీమవరం ఎవరు వస్తే బాగుంటుంది? ఎలా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఈసారి వస్తారంటారు ఆయన? చెప్పండి సార్. గురువు గారు మీ పేరు? మా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, ఈసారి భీమవరం ఎవరు వస్తే బాగుంటుంది? ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని సార్? అంటే కొత్తగా ఏదైనా చేస్తారేమో అని. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదండి, ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారన్నారు ఇక్కడ అనుకుంటున్నారు. ఓకే, అంటే కొంతమంది అన్నారు గత 20 సంవత్సరాల నుంచి భీమవరం అలాగే ఉంది, ఏం మారలేదు, రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ. పవన్ కళ్యాణ్ వస్తే రూపురేఖలు మారుతాయి అంటున్నారు, నిజమంటారా? దాంట్లో అనుకుంటున్నాను, ట్రై చేస్తారేమో ఈ సంవత్సరం. నిజంగా అభివృద్ధి చెందకపోవడం నిజమంటారా? అంటే కొన్ని రోడ్ల విషయంలో మటుకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు డ్రైవర్ లేదు, అది డ్రైనేజీ కూడా కొంచెం పర్లేదు, బెటర్. ఇది రోడ్లు మటుకు ఇబ్బందిగా ఉంది. రోడ్ల సమస్య ఎక్కడ ఉందండి, మాక్సిమం ఆంధ్రప్రదేశ్ అంతా అదే ప్రాబ్లం ఉంది. అది కొంత డెవలప్మెంట్ అనేది కొంచెం తగ్గింది అంటున్నారు. బాగుంటది పవన్ కళ్యాణ్. ఎందుకు? మంచి చేస్తున్నారు కదా. మరి ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తా అన్నారు ఆయన, వస్తారు ఈసారి? వస్తారండి. వస్తారండి. మరి లాస్ట్ టైం ఎందుకు రాలేదు? లాస్ట్ టైం జగన్ వచ్చారు కదండి. ఈసారి పవన్ వస్తాడా? పవన్ వస్తాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏం బాగలేదండి. ఏం బాగలేదా? అంటే అభిమానంతో, పవన్ కళ్యాణ్ అభిమానంతో చెప్తున్నారు, మామూలుగానే బాగలేదా? పవన్ కళ్యాణ్ అభిమానంతో చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ అభిమానంతో చెప్తున్నానండి. అంటే అదే అభిమానంతో జగన్ గారి పరిపాలన బాగలేదని చెప్తున్నావా, లేకపోతే నిజంగా బాగలేదు జగన్ గారి పరిపాలన? నిజంగా బాగలేదండి. నిజంగా బాగలేదు. ఓకే, రోడ్లు అవి బాగలేదు అసలు. రోడ్లు ఒకటే కాదు, రోడ్లు ఏముంది ఇవ్వాలి కదా, రేపేస్తారు. ఇంకా రిమైనింగ్ అంతా బాగుందా? నేను ఏం చెప్పుకున్నానా, నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్. మరి అంటే ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ షర్మిల గారు కాంగ్రెస్ లో వెళ్ళారు కదా, తెలుసా నీకు ఆ విషయం? నాకు అటువంటి రాజకీయాలు తెలవుతున్నానా. రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గారు తెలుసా తెలియదు? అది కూడా ఏమో. అంటే ఇప్పుడు ఈసారి అస్తానికి వేస్తావా, ఫ్యాన్ కి వేస్తావా, సైకిల్ కి వేస్తావా, లేకపోతే గ్లాస్ కి వేస్తావా? నేను అబద్ధం ఆడుకొని చెప్తున్నాను, జగన్ బాబుకి వేస్తాను. జగన్ బాబుకి వేస్తా. ఎందుకనమ్మా? ఎందుకనంటే ఏదో మాకు మామూలుగా మాకు పెన్షన్ ఇస్తున్నాడు బాబా, పోషిస్తున్నాడా, ఇక ఇచ్చిన డబ్బులు మందులు తెచ్చుకుంటున్నానా, అందుకే అభిమానం అంత కట్టాను. ఓకే.